అన్న నమస్తే. నమస్తే. మీరు సుధీర్, మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు AJ23 న్యూస్ కి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అన్న. ఈ ఛానల్ కి సంబంధించి మా వ్యూవర్స్ కోసం ఒక మాట మీ నుండి చెప్పాలని. ఏజెంట్ 23 వ్యూవర్స్ అందరికి మరి బాలార్జున గౌడ్ గారు సీనియర్ పాత్రికేయులు, మరి పాత్రిక మీడియా రంగంలో చాలా అనుభవజ్ఞులు. మా నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన మంచి వక్త కూడా. కనుక ఆయన స్థాపించిన ఏజెంట్23 మీరందరూ కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి న్యూస్ గురించి మన బాలార్జున గౌడ్ గారి వారి పాత్ర మీడియా సొసైటీలో కమ్యూనిటీలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు. అన్నగారు, మీరు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఒక సంచలన విజయాన్ని నమోదు చేసి రాజకీయ రంగంలో ఒక NRI ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొదటిసారి అడుగు వేసిండ్రు. ఈ సిచ్యువేషన్ లో ఎల్లారెడ్డి నుండి మీకు అందినటువంటి గెలుపు పట్ల మీ స్పందన ఎట్లా ఉంది? మేము మొదటి చాలాసార్లు కలిసినాం కానీ ఒకసారి వ్యూహర్స్ కోసం మీకు ఎల్లారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్లా ఉంది, మీకు మీ అనుభూతి ఎట్లా ఉంది అనేది. ఎల్లారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా కంటే భారీ మెజార్టీతోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీ వచ్చింది. తర్వాత జైరాబాద్ పార్లమెంట్ లో కూడా ఎల్లారెడ్డి ఒక నియోజకవర్గం, 7 నియోజకవర్గాల్లో, అందులో కూడా భారీ మెజార్టీతోని ఎల్లారెడ్డి ప్రజలు తీర్పిచ్చిండ్రు. అయినా కానీ ఈరోజు పేద ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. మదన్ మోహన్ మార్పు అని చెప్పేసి కోరుకున్నారు. మొదలు మీరు పార్లమెంటు స్థానానికి ఎంపిక కావాలని మొదలు రాజకీయ అడుగు వేసిరు, NRIగా వచ్చిండ్రు. జైరాబాద్ నుండి మొదట తొలిగా టీడీపీ నుంచి పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి స్వల్పంగా 0.6% ఓట్ల తేడాతోటి మీరు స్వల్పంగా ఓటమి జరిగింది. ఈ సిచ్యువేషన్ లో ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి నుండి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఎంపీగా 2 సార్లు ప్రయత్నం చేశారు, మూడోసారి ఇప్పుడు దాదాపుగా మీకు అనుకూలంగా ఉంటుందని దాదాపు సర్వీస్ సంస్థలు కానీ అన్ని కూడా మీకు చెప్పారు, బయట కూడా అదే పరిస్థితి ఉండే. అనూహ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఎమ్మెల్యే అంటే ఇప్పుడు రాజకీయం అనేది చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఎందుకు మీకు పదవి ఆకాంక్ష ఉంది? పదవి ఆకాంక్ష అనేది నా గురించి కాదు. పదవి ఆకాంక్ష పేద ప్రజల గురించి ఆకాంక్ష. ఒక రాజకీయ ప్లాట్ఫామ్ అనేది నీకు అవసరము ఒక పని చేయడానికి. ఫైనాన్షియల్ గా బిజినెస్ మ్యాన్ గా నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ నువ్వు ప్రజలకు చేయాలనుకున్నది కొంత లిమిటేషన్ ఉంటుంది. నీ డబ్బులు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చే డబ్బులు పెట్టి ఒక లిమిటేషన్ ఉంటుంది. రేపు వ్యవస్థను మార్చాలంటే రాజకీయంగా మనకు అధికారం ఉన్నప్పుడే వ్యవస్థను మార్చగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే ఏదో ఒక అధికారం నాకు కావాలనే ఉద్దేశంతో ఇవ్వడింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చాలా మంది ఏంటంటే అప్పుడు పోమని చెప్పారు. తర్వాత నేను ఎంపీగా పోయినప్పుడు చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులు అందరు కలిసి మోసం చేసి నన్ను ఆ రోజు ఓడగొట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా నేను ఆ రోజు సురేందర్ గారికి ఆ రోజు నేను హెల్ప్ చేసినప్పుడు కూడా నన్ను మోసం చేయడం జరిగింది. తర్వాత కరోనా వచ్చింది తర్వాత నేను ఓడిపోవడం జరిగింది. 0.6 అంటే 3000 నోట్స్ అయితే నేను ఎంపీ. ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 3000 అయితే నేను ఎంపీ, 3001 అయితే నేను ఎంపీ. అంత తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ లో ఓడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకంటే నిజామాబాద్ డిస్టిక్ లో కానీ, నార్థన్ తెలంగాణలో కానీ, నార్థన్ తెలంగాణలో మీరు అన్ని పార్లమెంట్లు అన్ని థర్డ్ పొజిషన్ లో కాంగ్రెస్ లో ఏ పార్లమెంట్ కూడా ఫస్ట్ పొజిషన్ లేదు, నేను లేదు. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్యన పోటీ నడిచింది. కాంగ్రెస్ నార్థన్ తెలంగాణ, నిజామాబాద్, మెదక్ పార్లమెంట్ ఇవన్నీ కలిపి. సో అయిన తర్వాత పార్లమెంటు కోవిడ్ వచ్చింది. కోవిడ్ అనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది భగవంతుడు అట్లా క్రియేట్ చేసిండు. అసలు కోవిడ్ వస్తుంది, విమానాలు బంద్ అయితే ఇళ్లలో కూర్చుంటాం అనేది ఊహించండి. అది నాకు కూడా తట్టలే. అప్పుడే ఓడిపోయి నేను ఇంట్లో ఉన్నాను. తర్వాత నాకు అనిపించింది, ఇంత మెజారిటీ నన్ను నమ్మి ప్రజలు పక్క పార్లమెంట్లలాగా పార్టీ ఓడిపోయి డిపాజిట్ అయ్యే పరిస్థితిలో మరి నన్ను తీసుకొచ్చింది దూరం కూర్చోబెట్టినంటే 100% నన్ను నమ్మినట్టే కదా ప్రజలు. పక్క కాన్స్టిట్యూన్సీలల్లా కరీంనగర్, మెదక్, నిజామాబాద్ దగ్గర థర్డ్ పొజిషన్ డిపాజిట్లు పోయినాయి పార్టీకి. మరి అదే జైరాబాద్ లో 3000 అంటే 0.06 అంటే నథింగ్. కౌంటింగ్ రోజు షాక్ అయ్యారు. వాస్తవంగా కౌంటింగ్ రోజు మీరు గెలుపు వైపు దాదాపుగా వెళ్ళిండ్రు. చివరి క్షణంలో కొన్ని రౌండ్లలో ఉన్న తేడా, స్వల్ప తేడా. అంతకుముందు నేను సైకిల్ యాత్ర చేసిన, ఒక 1400 గ్రామాలు, ఒక 140 తాండాలు తిరిగిన. సో చేసినప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే 100% ప్రజలైతే 100% నన్ను నమ్మిండ్రు. కనుక ఈ కోవిడ్ టైంలో నేను ఏం చేయాలని చెప్పి 7 కాన్స్టిట్యూన్సీలలో
నా సొంత డబ్బులు పెట్టి మొత్తం స్ప్రే చేయించడం కానీ అంబులెన్స్ అన్ని సర్వీస్ చేసుకునేవారు. చాలా బాగా చేసినాను. ఎంఐఎఫ్ అని ఒక సంస్థను తప్పించి చేయించాను. చేయించిన తర్వాత ఎల్లారెడ్డిలో నేను పెరిగి అక్కడే చదువుకొని ఆ ప్రాంతంలో ఉన్నా. అయితే అప్పుడు నేను ఎల్లారెడ్డిలో కూడా చాలా కోవిడ్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే, అలా మీరైతే ఇక్కడ మీరు ఈ బాగా వెనుకబడ్డ ప్రాంతం, ఇల్లు లేవు, గరీబోలు చాలా ఉన్నారు. రామోడి అంత ఎంత డెవలప్ అయింది కాన్స్టిట్యున్సీ, బాన్స్వాడ డెవలప్ అయింది, పక్కన మెదక్ డెవలప్ అయింది. ఈ ఎల్లారెడ్డి మధ్యన ఉండి ఎల్లారెడ్డి మొత్తం కుంగిపోయింది. మొత్తం లీడర్షిప్ ప్రాబ్లం ఉంది. మీలాంటి లీడర్షిప్ ఇది అవసరం, మీరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అని చెప్పి నన్ను చాలా మంది ఈ పోయినప్పుడల్లా ఫోర్స్ చేస్తారు. మా లీడర్స్ కూడా చాలా మంది ఫోర్స్ చేశారు. అప్పుడు నేను డిసైడ్ అయిపోయినా, మనం ఏదైతే ఎక్కడైతే పెరిగినామో, ఏదైతే ప్లేస్ లో మనకింత, నేను రామారెడ్డిలో చదువుకున్నా, ఎర్రపాలు చదువుకున్నాను. ఎన్నికల్లో చాలా మంది పనిచేస్తారు. నా చదువు అంతా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగింది కనుక ఇక్కడ నుంచే మనం ఇంత పెద్ద స్టేజ్ తీసుకొచ్చినాం కనుక ఈయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మీకు అక్కడ లోకల్ గా మీరు క్లెయిమ్ చేసుకున్నారు. అప్పుడే విమర్శలు వచ్చినప్పుడు బాధపడ్డారు ఏమైనా? నాన్ లోకల్ అంటూ ఎల్లారెడ్డి కాదంటూ విమర్శలు వచ్చినాయి ఇప్పుడు ఎన్నికల సమయంలో. లోకల్ అంటే వీళ్ళందరితే పనికిరాని వాళ్ళు నాన్ లోకల్ అని అంటే, నేను లిటిల్ గా బోనఫైడ్ సర్టిఫికెట్ చదువుకున్నాను కానీ తెలుగు ఉన్నాను కానీ సార్ ఆయనకి ఇప్పుడు స్కూల్లో టీసీ ఇస్తారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు, బోనఫైడ్ సర్టిఫికేట్ అని ఉంది. అది బోనఫైడ్ సర్టిఫికేట్ రిజిస్టర్ టీసీ నాకు ఎర్రపాడు హై స్కూల్ వచ్చింది. ఇప్పుడు ఎర్రపాడు ఆడికలు వస్తే తాడవేమంటారు. ఎన్నికల సమయంలో మీ క్లాస్మేట్స్ చాలా మంది, మా క్లాస్మేట్ అటు చాలా చోట్ల ప్రచారంలో గాంధారితో కూడా అనుబంధం ఉందా? గాంధారిలో కూడా ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు మా పక్క ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. నేను అప్పటికి ఇప్పుడు మా ఫాదర్ అక్కడే ఉన్నారు. మా ఫాదర్ మొత్తము చదువుకున్నది ఉప్పల్వాయి హెడ్ మాస్టర్ రిటైర్ అయిన కూడా ఎల్లా నియోజకవర్గం. ఆయన స్టార్ట్ చేసిన కెరీర్ కూడా గాంధారి ఎల్లా నియోజకవర్గం. రామారెడ్డిలో హై స్కూల్ టీచర్ గా పనిచేసిండు, అది ఎల్లా నియోజకవర్గం. ఎర్రాపూడలో పనిచేసిన 14 సంవత్సరాలు, అది ఎల్లా నియోజకవర్గం. ఇదంతా ఫాదర్ నుండి కూడా మీకు కొంత ప్రయోజనం కలిగింది కావచ్చు ఎన్నికల సందర్భంగా. సర్వీస్ ఆయన చేసిన మంచి పని, ఆయన స్టూడెంట్స్ చాలా మంది, ఇప్పుడు ఉప్పలవేల అరవింద్ గౌడ్ ఇట్లాంటి చాలా మంది లీడర్స్ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గాంధార్లు ఉన్నారు, ఎర్రాపాడు ఉన్నారు, చాలా మంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మళ్ళీ ఒకసారి మంత్రి పదవి రాబోతుందా? మంత్రి పదవి రాబోతుందా అనేది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మంత్రి పదవి అనేది హైకమాండ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. దానికి 100% నేను ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ లో అయినా కానీ దేంట్లో కానీ పనిచేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ హైకమాండ్ కానీ లోకల్ స్టేట్ కమాండ్ సీఎం గారు కానీ క్యాబినెట్ కానీ అనుకుంటే 100%. మంత్రి పదవికి లోకల్ గా అంటే అప్లికేషన్స్ ఏమన్నా జిల్లా నుండి, నాయకుల నుండి ఏమన్నా వ్యతిరేకత అట్లాంటిది ఏమన్నా ఇబ్బంది? ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోనే మీ పేరు దాదాపుగా ఐటీ శాఖ మంత్రిగా ప్రచారం జరిగింది, స్క్రోలింగ్లు వచ్చినాయి, దాదాపుగా లీకులు కూడా గాంధీ భవన్ నుండి లీకులు కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా దాదాపుగా మా ఐటీ శాఖ మంత్రిగా మదన్ మోహన్ పేరు సంబరాలు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగినాయి. ఈ పరిస్థితుల్లో లోకల్ నేతల నుంచి ఏమైనా అభ్యంతరం కానీ ఇబ్బందులు అట్లా వచ్చినాయని భావిస్తున్నారు? అట్లా ఏమన్నా లోకల్ నేతలు అనేది డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఏమైనా టికెట్ ఇవ్వద్దన్నారు కొందరు లీడర్స్. అసలు ఎంపీ ఎలక్షన్స్ లో నేను గెలిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసి పార్టీలో నేను అవి మీడియా ద్వారా నేను చెప్పలేను. అది అందరికి తెలుసు, మా కార్యకర్తలు తెలుసు, మా లీడర్స్ తెలుసు. కానీ ఏముంటది వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకటే చేసినా గానీ ఇలా ప్రజలు నాతో నుండి, భగవంతుడు నాతో నుండి ఏం చేయలేకపోయాడు, టికెట్ ఆపలేకపోయాడు నాది. టికెట్ సందర్భం కూడా దాదాపుగా అంటే పిసిసి ఒక ముఖ్యమైన నాయకులు ఒకవైపు, మీరు ఒకవైపు జరిగినట్టుగా కనిపించింది పరిస్థితుల్లో. ఇక అది ఇక నేను న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి యుద్ధం అన్నట్టు పోయినాను. ప్రజలైతే నాతోనే ఉండే. వన్ సైడ్ మీరు కూడా చాలా సన్మానం కలిసినప్పుడు కూడా మీరు కూడా ఎన్నోసార్లు నాకు చెప్పడం కూడా జరిగింది, మీరు ప్రజల్లో మంచిగా డీప్గా వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఈసారి మీ గెలుపు సూనాయాసం, మీరు ఎమ్మెల్యే అవుతున్నారు అని చెప్పి మీరు కూడా చెప్పారు, నాకు ఎన్నోసార్లు చెప్పారు. అదే మీరు పరిస్థితి బట్టి, మీరు ప్రజలు తిరుగుతుంటారు, నేను ప్రజలు తిరుగుతున్నప్పుడు పరిస్థితి బట్టి అనుకూలంగా ఫలితాలు అదే కనిపించింది. ఇప్పుడు ప్రజల్లో ఉన్నది ఫలితాల్లో కనిపిస్తుంది. మనం ఆ రోజుకు మమ్మల్ని కృషి చేసి, షుగర్ కోట్ చేసి, ఫేక్ చేసి, అన్న చాలా బాగుంది అని చెప్పి తర్వాత చెప్పే వాళ్ళు ఉంటారు. అది సందర్భం రిజల్ట్ వచ్చిన రోజు కనిపించింది కదా, భారీ మెజార్టీ వచ్చింది కదా. మిగతా ఎమ్మెల్యే తక్కువ మెజార్టీతో గెలిచి నన్ను 25,000 ప్లస్ మెజార్టీతో గెలిపించారు, 24,000 మెజార్టీతో గెలిపించారు అంటే మంచి మెజార్టీ కదా.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంలో కూడా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో మీరు బాగా మెజారిటీ ఇవ్వాలని బాగా శ్రమ పడ్డట్టుగా ప్రతిరోజు క్యాడర్ తోటి కానీ సమన్వయం చేసుకోవడం కానీ మిగతా కనిపించింది. మెజారిటీ ఎక్కువ ఇవ్వబోతున్నారు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో మీరు? తప్పకుండా. ఎందుకంటే see, నేను కష్టపడేది చాలా మంది ఎందుకంటే డౌట్ ఉండే నేను కష్టపడుతున్నా లేదా, పార్లమెంట్ కు పనిచేస్తున్నా లేదా అంటే నేను ఒకటి ఖచ్చితంగా చెప్పిన మా వాళ్ళకి. మనం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, పార్టీని నమ్ముకున్నప్పుడు, ఒక తల్లిని నమ్ముకున్నప్పుడు, ఒక ఇల్లుని నమ్ముకున్నప్పుడు, కుక్క అయితే ఎట్లయితే విశ్వాసం ఉంటుందో, డాగ్ ఎట్లా విశ్వాసం ఉంటుందో, మనం భోజనం పెట్టినప్పుడు కానీ మనం చేసినప్పుడు ఇది నా ప్రాపర్టీ, ఇది నాదని కుక్క మనకు విశ్వాసం ఉంటుంది. మనం కూడా మనం అయితే ఏదైతే ట్రస్ట్ తో ఉంటుంది మనతో, మనం కూడా ఒక పార్టీకి మనకి ఈరోజు ఎమ్మెల్యే పొజిషన్ ఇచ్చినా లేకపోతే మీరు కార్యకర్తలు అయినా ఎవరైనా మనం ఒక చెట్టు కింద ఉన్నాం, ఆ చెట్టు నరుక్కుంటే రేపు పొద్దున మనకు నీడ ఉండదు, ఆగం అయిపోతాం మనం. ఇప్పుడు ఆ చెట్టే లేనప్పుడు మనం నీడ లేనప్పుడు నువ్వు లేవు నేను లేదు, క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి నేను అట్లాంటిది మనకు ఆలోచన కూడా వద్దు. మనం ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీలో నేను కూడా మా కార్యకర్తలు కూడా చాలా మంది ఏంటంటే కొందరు అటు ఇటు చేస్తే కూడా చెప్పిన మీరు ఇటు ఉంటే ఇటు ఉండండి, పోతే అటువంటి. ఎందుకంటే ఈ పార్టీలో ఉండి మనం వేరే పార్టీకి చేస్తే మొత్తం ద్రోహం చేసినట్టు. కనుక నేను 100% ఖచ్చితంగా 2 నెలలు ఆడనే ఉండి అక్కడే ఉండి మార్నింగ్ పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12, 1, 2 గంటల వరకు పని చేసుకుంటూ మళ్ళీ పొద్దున 3 గంటలు పడుకొని కార్యకర్తలు అందరినీ సమావేశం చేసుకుంటూ ప్రతి కార్యకర్తని ప్రతి బూత్ వైజ్ గా ఇన్ఛార్జ్ తీసుకుంటూ వాళ్ళ రెస్పాన్సిబుల్ తీసి రేపు పొద్దున మీకు నామినేటెడ్ పొజిషన్ కావాలన్నా, రేపు పొద్దున మనం కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా మీరు ఫస్ట్ మనం చేతి గుర్తులు కాపాడుకోవాలి. మీ బ్యాలెట్ పేపర్ మీద ఆర్ మీ ఈవీఎం మీద మీ బాక్సుల్లో మీకు చేతులు మీరు కాపాడితే రేపు పొద్దున స్థానిక సంస్థలు మనమే గెలుస్తున్నాం. ఇంకొక చిన్న విషయం అన్న, రాజకీయాల్లోకి అంటే మీరు ఎంటర్ అయ్యింది అంటే ఫస్ట్ టీడీపీ ద్వారా ఎంటర్ అయ్యిండ్రు, కాంగ్రెస్ లోకి పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ద్వారా వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మీరు ఆయనకు మధ్య ఉన్నటువంటి రాజకీయ యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా ఒక దశలో కామారెడ్డి నుండే మీరు పోటీ చేస్తామన్న సిద్ధమైనట్టు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య సంబంధాలు? ఆయన త్రూ వచ్చారంటే ఆయన ఒక సీనియర్ లీడర్ గా ఉన్నప్పుడు కొందరు ఆయనతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను డిసైడ్ అయినప్పుడు రావడము, సీనియర్ నాయకులను కలవడం అనేది సాంప్రదాయం. ఆ రోజుల్లో నేను ఆయన కలవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విషయాల్లో విభేదాలు మా ఇద్దరి మధ్య వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నా సిద్ధాంతం నేను కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే నేనైతే వచ్చింది ఏదో వాళ్ళు వీళ్ళు కృషి చేసుకొని వీళ్ళు నాకేదో చెప్తే నేనేదో ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి నేను కృషి చేయటం లేదు. నువ్వు మదనమూలంగా దొంగ అంటే బాధపడేది లేదు. ఎందుకంటే రెండింటికి నేను ముఖ స్థితికి నేను బాగా కృషిపడలేదు. ఎవడన్నా మనం మాట్లాడినాడని బాధ. ఎందుకంటే మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చాలా మందికి నచ్చదు. ఇవాళ నేను గరీబోలకు పని చేయడానికి వచ్చిన. ఇవాళ నేను ఇప్పుడే ఇంతకు ముందే ఒక గంట కింద ఇప్పుడు వెలుట్ల 1,60,000 ఆయనకి చిన్న ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఫైనల్ గా చూపిస్తే చాలా బాధపడుతుంటే బయట తీసుకెళ్తే అక్కడ తీసుకొచ్చి పంపల్లి ఇక్కడ హాస్పిటల్ పెడితే చాలా డబ్బులు అయితే ఇది హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. చెప్తే సిచ్యువేషన్ లేదు. మా అసిస్టెంట్ వికాస్ మాట్లాడి మేము నిమ్స్ లో మాట్లాడి ఎల్ఓసి 1,64,000 నిన్ననే చూపించినాం. మళ్ళీ ఇలా రేపు పొద్దున ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. 1,64,000 ఇచ్చి బీరయ్య నిమ్స్ డైరెక్టర్ నేనే మాట్లాడి అది స్పెషల్ గా తగ్గించేసి. ఈ విషయంలో ఒకటన్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం సందర్భంగా ఉన్నప్పుడు ఈ ఎల్ఓసీలు కానీ ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక నిమ్స్ కు మాత్రమే ఇస్తున్నారు. ప్రజెంట్ కూడా మారుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అదే కొనసాగుతుంది. వేరే ఆసుపత్రులకు ఎల్ఓసీ దొరకట్లేదు, ఓన్లీ ఒక నిమ్స్ ఆసుపత్రికి మాత్రమే దొరుకుతుంది. అంటే ఎందుకు ఈ తేడా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త వచ్చింది కదా, నిమ్స్ నీలోఫర్కి ఇస్తున్నారు. వాళ్ళు హెల్త్ మినిస్టర్ తో కూడా నేను కలుస్తున్నాను, వాళ్ళు చేంజ్ చేస్తామని చెప్పి అంతలో కూడా ఎలక్షన్ కూడా వచ్చింది, పాలసీ చేంజ్ చేస్తారు. వేరే ట్రాక్ లో వెళ్తున్నా కానీ సందర్భం వచ్చేది కాదు. నిజానికి వైద్య పరంగా కానీ విద్య పరంగా కానీ బడ్జెట్ లో అలొకేషన్స్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 6%, 7% మాత్రమే కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. నిజానికి ఈ గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు యశోద ఆసుపత్రిని పూర్తిగా టేక్ ఓవర్ చేశారని, అందులో పార్ట్నర్షిప్ తీసుకుందరని, యశోద ఆసుపత్రికి బిల్లుల క్లెయిమ్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పి ఒక విమర్శ వచ్చింది. ఆ క్రమంలో ఏమైంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రులు తమ ప్రాధాన్యతను కోల్పోయిన, ట్రీట్మెంట్ కి ఎవరు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అయితే ప్రైవేటు చిన్న జబ్బు చేసిన లోకల్ గా ఉన్నటువంటి ఒక పట్టణానికి వెళ్లే పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో మీ ప్రభుత్వం
అంటే మీరు ఈ మధ్య అసెంబ్లీలో మీరు బాగా మాట్లాడడం చూసినా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ సందర్భాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, మిగతా స్థానిక ఆసుపత్రులు వీటిలో ఎక్కువ ఫెసిలిటీస్ కనుక కల్పించినట్టయితే, అంటే ఎక్స్రే సెంటర్ నుంచి మొదలుకుంటే స్కానింగ్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఇవి చేస్తే ఇక్కడ హైదరాబాద్ వరకు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండకపోవచ్చు కదా. దీనిపైన మీరేమన్నా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మేజర్ గా మన గ్రామాల్లో జరిగేది వైద్య విద్యం, ఈ రెండు మేజర్. అంటే అంటే ఫార్మర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉంటారు, కానీ విద్య అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం చాలా ఇంపార్టెంట్ బతకాలంటే. సో వైద్యంతో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఒకప్పుడు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పిహెచ్సి కాన్సెప్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. మన అంతా గ్రామ ప్రాంతం, నేను కూడా గ్రామీణ ప్రాంతాలు చూసినాం. మా ఎర్రపాడులో కూడా పిహెచ్సి ఉంటుంది. ఏదైనా మా ఫేమస్ సెంటర్ కూడా, మాకు ఏదైనా జ్వరం వస్తే కూడా అడిగి పోయి టాబ్లెట్ తీసుకుంటారు, రూపాయలు ఖర్చు లేకుండా ఇంజక్షన్ ఇచ్చుకొని గోళీలు తీసుకొని బతుకుతారు. తగ్గిపోయింది. ఇప్పుడు పిహెచ్సి కాన్సెప్ట్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వీళ్ళు మళ్ళీ బస్తీ దవాఖాన అది తీసుకొచ్చారు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. అది ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిన్న కూడా మన ఎన్నికలు అయిన తర్వాత సీఎం గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, విద్య వైద్యం మీదనే నేను ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పి. 100% మీరు నా స్పీచ్ లో, అసెంబ్లీ ఫస్ట్ స్పీచ్ లో నేను చాలా క్లారిటీగా మాట్లాడినా. మీరు 6.4% ఎడ్యుకేషన్ పెడితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అలాంటి వాడు ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? ఆ రోజు ఎడ్యుకేషన్ ఉండట్లా. ఆ రోజు 16-14% వెంగళరావు సార్ ఉన్నప్పటి నుంచి చీఫ్ మినిస్టర్ మీరు రికార్డ్ తీస్తే, బుక్స్ మీరు తీస్తే, బడ్జెట్ ఆ టైంలో, బడ్జెట్ లేని టైంలో అంత పెట్టిన పర్సెంటేజ్. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ పనిచేసేపటికే నాలాంటి వాడు మిడిల్ క్లాస్ లో పుట్టినోడు చదువుకొని మరి పైకి పోవడానికి ఆస్కారం అయింది. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఐఎమ్ ఇన్ అసెంబ్లీ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అని చెప్పినాను. ఇది బ్యూటిఫుల్ డెమోక్రసీ. ఐఎమ్ బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే, ఐఎమ్ ఏబుల్ టు టాక్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండే మన మూల స్తంభాలు. అవి వల్ల మరి మీరు ఎడ్యుకేషన్ కి 6.4 బట్టి బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఎడ్యుకేషన్ మీద 6.4 బట్టి మీరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఇచ్చేస్తే మల్లారెడ్డి సంస్థలకు. ఇప్పుడు జరుగుతున్న ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అన్న, ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి దాదాపుగా పేరెంట్స్, అంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, ఇంకో 2 ఇన్స్టిట్యూషన్స్ వీటిలో చేర్పించడమే సోషల్ స్టేటస్ అనుకుంటా ఉన్నారు. విద్య అక్కడ మాత్రమే దొరుకుతుంది అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా అట్లాగే అయిపోయింది పరిస్థితి. నిజానికి అక్కడ పనిచేసే ఫ్యాకల్టీస్ ఎవరు కూడా సూటబుల్ గా ఉన్న ట్రైన్డ్ పర్సన్స్ కాదు, ఎన్సీఆర్టీ నిబంధనల మేరకు పనిచేసిన వాళ్ళు కూడా కాదు. ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందుకు నిధులు కూడా ఇప్పుడు కేటాయించిన అయితే సరిపోవు. ఇప్పుడు బడ్జెట్ లో కేటాయించిన ఇప్పుడు వచ్చే బడ్జెట్ డెఫినెట్ గా ఐ థింక్ మన సీఎం గారు కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు 100% ఒక 3 to 4 సంస్థలే ఈ రోజు రూల్ చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డేంజరస్. అది మనకు అంటే ఒక 4 సంస్థలే ఇవాళ డబ్బులన్నీ వాళ్ళకే పోతున్నాయి, విచ్ ఇస్ వెరీ డేంజరస్. గవర్నమెంట్ విధానం కూడా వాళ్ళు పకడ్బందీగా అంటే ఇది బంధించి బోధించే విధానానికి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్న విధానం అది. దానివల్ల పిల్లల యొక్క మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపే అవకాశం కూడా. అది ఎప్పుడు మనకు తగ్గుతుంది అంటే ఓన్లీ సొల్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ను మనం స్ట్రెంగ్తన్ చేసి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి, ట్రైనింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే, మన దగ్గర ఉన్న విలేజెస్ లో కానీ మండల్ లెవెల్లో అందరినీ గవర్నమెంట్ స్కూల్స్ కు మనం చేస్తే ఎప్పుడు చేయగలుగుతాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, టీచర్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, నమ్మకం కూడా కల్పించి దాన్ని మూవ్ చేస్తేనే ఈ అయితే 4-5 సంస్థలు ఈ రోజు మొత్తం బంధించేసి మొత్తం లిటరల్ గా 10 సంవత్సరాల్లో అంతకంటే ఈ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ టైంలో మాక్సిమం కార్పొరేట్ సంస్థలు పెరిగిపోయింది. మీరు చూడండి 6,400 నేను మొత్తం డేటా కూడా తీసిన. 6,400 తెలంగాణలో హై స్కూల్స్ డెమాన్స్ట్రేట్ అయిపోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి. ఒక దశలో అసలు స్కూల్ ఎత్తివేస్తారన్న ప్రచారం 6,400 ఇట్స్ ఆన్ రికార్డ్. మళ్ళీ గవర్నమెంట్ అనేటువంటి సేమ్ ఫామ్ అయితే 100% 6,400 స్కూల్స్ కొలాప్స్. ఇప్పుడు మీరు మార్చుతారా? 100% మార్చాలి. నేనైతే ఐఎమ్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను అమెరికాలో కూడా ఉన్నాను. అమెరికాలో గవర్నమెంట్ స్కూల్ అనేది ఇవాళ అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు రేట్లు కూడా స్కూల్స్ మీద డిపెండ్ అయితే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఇప్పుడు మీరు ఇప్పుడు అమెరికాలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే పోటీ పడతారు. గవర్నమెంట్ స్కూల్లో మన ఇండియన్స్ ఇల్లు చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ పరిధిలో జిప్ కోడ్ అంటారు, పిన్ కోడ్ అంటారు, ఆడ జిప్ కోడ్ అంటారు. ఆ జిప్ కోడ్ లో మీకు రేట్లు ఎక్కువ ఉంటాయి.
టాప్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ జిప్ కోడ్ లో ఉన్న వాళ్ళే, ఆ పిన్ కోడ్ లో ఉన్న వాళ్ళే అదే స్కూల్ పోవాలి గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్న చాలా మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళే. 100%. నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే దాదాపుగా ఈ 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. స్కూళ్ళ మీద అయితే దాడి జరిగింది, స్కూల్ అయితే కొలాప్స్ అయినాయి. మొత్తం మాఫియా అనేది ఒక రంగం తయారైపోయి టోటల్ గా కొలాప్స్ చేసేసింది. ఇవాళ నార్మల్ పేదవాడిని కూడా గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే పంపించట్లేదు. ఎందుకంటే అక్కడ పోయి ఏం లేదు, టీచర్స్ కూడా వస్తున్నారు, మధ్యాహ్నం పూట వెళ్ళిపోతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు, ఆ బిజినెస్ చేసుకుంటారు అనేది ఊర్లలో మాట్లాడుతున్నారు. ఎవరు ఉంటారు సార్? నేను అడిగిన చాలా సార్, ఎందుకు గవర్నమెంట్ స్కూల్ పనిచేస్తున్నాయంటే ఎక్కడ సార్ ఎవరు పని చేస్తున్నాడు? ఆ ఊర్లకు కాంబైడ్ నుంచి ఎలా నుంచి బస్ వస్తుంది, బస్ పంపిస్తున్నారు, ఇది జరుగుతుంది. మరొక విషయం అన్న, మీరు విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత పెంచుతుందని మీరు చెప్తా ఉన్నారు. నిజానికి బడ్జెట్ ఉన్నట్టు సిచ్యువేషన్ చూస్తే, అలొకేషన్స్ కనుక చూస్తే దాదాపు 2,91,100 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ అనుకుంటున్నాం. 2,53,000 కోట్ల రూపాయలు నికర ఆదాయం వస్తే మిగతా గ్రాంట్ల రూపంలో వస్తుంది. కానీ మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 6,71,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీలు చేసిపోయింది, మా తలపైన పెట్టిపోయిందని శ్వేతపత్రం విడుదల చేసింది. అసెంబ్లీలో కూడా ప్రజలకు కూడా స్పష్టంగా మీరు చెప్పిండ్రు, ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు 53,000 కోట్ల రూపాయలు చెల్లింపులు కూడా చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి కూడా అన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలు వడ్డీల కోసం పోతా ఉంటే 20,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తున్నటువంటి ఈ లెక్కల ప్రకారంగా చూస్తారు. జీతాలకు, పెన్షన్లకు వీటికి పోను ఈ పథకాలు ఎట్లా అమలు చేయగలుగుతారు? మళ్ళీ మీ 6 గ్యారెంటీస్ ఎట్లా అమలు చేయగలుగుతారు? ఎందుకంటే మొత్తం టోటల్ నేను కూడా ఆ రోజు బడ్జెట్ గురించి మాట్లాడి డెట్ మీద ఉన్నది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అయితే పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ మేజర్ గా జరిగింది ఏంటంటే, మేజర్ ఇరిగేషన్ లో కాళేశ్వరంలో మేజర్ మనీ పోయింది. మీకు మెగా కృష్ణారెడ్డి కంపెనీకి 67,000 కోట్లు వెళ్ళిపోయింది. కానీ ఎల్ఎన్టీ మీదనే ప్రధానంగా మీరు మాత్రమే మెగా గురించి మాట్లాడిన అసెంబ్లీలో. కానీ ప్రభుత్వము ట్రాక్ అంతా ఎల్ఎన్టీ పేమెంట్స్ తక్కువగా 6,400 కోట్లు, 6,400 కోట్ల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినారు. మెగాకు 67,000 కోట్లు పోయింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మెగా కృష్ణారెడ్డి కర్ణాటక వెళ్లి ఉప ముఖ్యమంత్రిని కలిసిండని, కాంగ్రెస్ పార్టీతో ఒక టైప్ జరిగిందని చెప్పేసి అని దాదాపుగా ఆరోపణలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి దాన్ని ఖండించినటువంటి దాఖలాలు ఇక్కడ కనిపించాయి. చూడండి, లాస్ట్ లో మీకు 2 నుంచి 3 కంపెనీస్ మొత్తం మనీ ఎంత పోయింది మీరైతే ఒప్పుకుంటారు కదా. 2 to 3 కంపెనీస్, మ్యాక్సిమం 3 కంపెనీస్ లో కాళేశ్వరం మనీ 1,20,000 కోట్లు, 1,40,000 కోట్లు మొత్తం మనీ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అక్కడికి పోయింది పని అంతా. సో మేజర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న పైసలన్నీ మొత్తం డ్రా చేసి ఆ డిపార్ట్మెంట్ పంపించారు. అంటే మీరు 100 సూత్రాలు మాట్లాడి, నేను సమ్మరీగా చెప్తాను మీకు అన్ని డిపార్ట్మెంట్ల పైసలు ఎడ్యుకేషన్ లో ఉన్నాయి, కానీ ఇళ్ళకి వచ్చేటి వాళ్ళకి తీసి మొత్తం తీసుకొచ్చి దానిలో ఆ విషయం ఎన్ని ఇండియన్లు పెట్టి అప్పులు తీసుకొచ్చుకుంటే పెట్టారు. ఈ రోజు సీఎం గారికి ఏంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నాడు. 37,400 కోట్లు, ఆగస్ట్ 15 టార్గెట్ పెట్టుకున్నాం. 37,600 కోట్లు, 2 లక్షల రుణమాఫీ. ఈ రోజు 37,000. మొన్ననే రైతు బంధు ఇప్పుడు నేను చెప్పాను మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2.6% మాత్రమే పెండింగ్, 98 అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 7,800 కోట్లు రిలీజ్ అయిపోయింది. 4,800 కోట్లు ఇళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. 4,850 crores, 4,850 సంథింగ్ ఉంది. అది బడ్జెట్ లో అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఇందిరమ్మ ఇప్పుడు రాబోతున్నాయి. సో మీ క్వశ్చన్, ఎట్లా మీరు సంక్షేమ పథకాలు చేస్తారండి? ఇప్పుడు ఇందిరమ్మ ఉన్న సంక్షేమ పథకం 0 బిల్ ఒకటి, ఉచిత విద్యుత్, దానికి ఒక 3,700 కోట్లు 800 శాంక్షన్ అయిపోయింది. మీ తర్వాత మీకు లేడీస్ కి ఫ్రీ బస్సు 37 కోట్లు. అయితే గమ్మత్ ఏంటంటే, మీరు 6 గ్యారెంటీల దాంట్లో వచ్చేసరికి ఫ్రీ బస్ పథకానికి దాదాపు ఒక 3,000 కోట్ల బడ్జెట్ అయ్యేది. దాదాపు ఎంత 5,10,000 కనెక్షన్, 5,10,00,000 కనెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది 200 యూనిట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్. వాటికి లెక్క తీసుకుని ఏం చేసినా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే తక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యే వాటిని అమలు చేసి ఎక్కువ మేము 6 గ్యారెంటీల్లో 3 అయిపోయినాయి, 2 అయిపోయినాయి అని ప్రభుత్వం చెప్తుంది అనేది ఒక ఆరోపణ. అంటే ఆరోపణ చేసినప్పుడు ఎవరు అనేది ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మాత్రం అంత మూర్ఖత్వం లేదు. ఎందుకంటే మీకు నిరుద్యోగులకు 3,000 ఇస్తానని ఫస్ట్ ఎలక్షన్ చెప్పాడు. మొన్న అంతకుముందు 4,000 ఏమన్నాడు. మేము ముందు పెట్టినాం, మొన్న గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది కదా. వాళ్ళైతే 10 years లా ఒక్క నిరుద్యోగికి రూపాయి అయ్యలే. అంటే 10 లక్షలు ఇప్పుడు నువ్వు లెక్క పెట్టుకుంటే ఒక్కొక్కడికి 15 లక్షలు బాకీ ఉన్నది వీళ్ళు.
అంటే పార్టీలు మేనిఫెస్టోలు పెడుతున్నప్పుడే బడ్జెట్ ఎంత, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? అంటే నేను అడిగేది ఏంటంటే అంటే నేను తీసుకుంటే మీకు ఈ టైం సరిపోదు, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మీరు మాట్లాడడానికి. కానీ నేను అడిగేది ఒకటి, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాను, ఇవ్వలేదు నువ్వు. అవి ఓన్లీ 9 years 10 years రూల్ చేశారు మీరే. 10 years లో మీరు చేయలేదు. మీరు 4.5 months కూడా కాలేదు, 5 months అయింది. అయిపోయి అలా 2 months ఎలక్షన్ కూడా పోయింది. మీరు గ్యారంటీ చేయలేదు, గ్యారంటీ ప్రభుత్వం కూలుతుంది, గ్యారంటీలు చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు అంటే ఇప్పుడు 0 బిల్ అయింది, ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇంప్లిమెంట్ అయిపోతుంది, జరుగుతుంది. సీఎం గారు క్లారిటీగా చెప్తారు. ఈ రోజు నిన్న కూడా చెప్పారు, August 14th లోపల 100% చేయాలా. దాని మీద ఒక రైతు కార్పొరేషన్ స్టార్ట్ చేయాలి, కార్పొరేషన్ మీద అప్పులు తీసుకొని చేయాలని. ఆయన అప్పులు తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి దొరకలేని పరిస్థితి ఉంది. పోయిన ప్రభుత్వం చేసిన పరిస్థితికి ఇప్పుడు వచ్చే జిఎస్టీలు కానీ, ఇప్పుడు వచ్చే ఏ ఇన్కమ్ కానీ, ట్యాక్స్ కానీ, ఎటువంటి ప్రాజెక్ట్స్ కు సీఎం గారికి ఇంట్రెస్ట్ లేదు. కాళేశ్వరం కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేరు, మేజర్ ఇరిగేషన్ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేరు. ఏదైతే లిమిటేషన్ ఉందో, ఏదైతే 100% ఆయకట్టు యూజ్ అవుతుందో దానికి పెట్టాలని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. మున్పట్లాగా 100 కోట్లు 1000 కోట్లు ఒక కంపెనీకి చెక్ ఇవ్వాలని అడిగలేరు. ఆ డబ్బులు తీసుకుపోయి రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి క్లారిటీ. ఇది ఒకటన్నా, మీరు చెప్పినట్టుగా మీరు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 2012లో ప్రారంభించినటువంటి ఏదైతే ప్రాణహిత చేవేళ్ల పథకం ఉందో 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నిలిచిపోయింది. అంటే తొమ్మిడిహట్టి వద్ద మనం చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ ప్రభుత్వం మార్చేసి ఎల్లంపల్లి ఇక్కడ మార్చింది, కాళేశ్వరానికి మార్చింది. ఈ సిచ్యువేషన్ లో భూంపల్లి వద్ద తవ్వినటువంటి చెరువు కావచ్చు, మంచిప్ప నుండి రావాల్సినటువంటి పనులు కావచ్చు ఆగిపోయినాయి. దాదాపు 3 లక్షల పైచిలకు ఎకరాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీళ్లు ప్రణాళిక ద్వారా రావాల్సింది ఉండే. కాళేశ్వరం ద్వారా ఈ పథకాలు అంటే లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, మిగతా కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ 2019లో స్టార్ట్ చేసి 2022కి పూర్తి చేసుకున్నారు. ఇక్కడ పథకాన్ని మాత్రం ఆపేసారు. ఈ ప్రాంత రైతులకు మేలు జరిగేది ఎప్పుడు? ప్రాణహిత చేవెళ్ళ రీడిజైన్ చేస్తాం మళ్ళీ దాన్ని అన్నారు. అది ఎప్పుడు పూర్తి కావాలా? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం కావచ్చు, మెదక్లో దాదాపుగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సింది ఉన్నది. ఈ ప్రాంతానికి నీళ్లు ఎప్పుడు రావాలి? బడ్జెట్ ఉన్న పరిస్థితి, మీ మీద ఉన్న అప్పులు అట్లా ఉన్నాయి, స్కీమ్స్ కూడా మీ మీద అదనపు బర్డెన్ ఉన్నది, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది అంతా భయంకరంగా ఉన్నది కదా పరిస్థితి చూస్తే. ఇప్పుడు మనకి కేసీఆర్ 2 సార్లు వచ్చి చెప్పిపోయింది, ఎల్లారెడ్డికి వచ్చి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. అది ఓన్లీ ప్యాకేజ్ 23 సాధ్యం. ఇప్పుడు కాటేవాడి ఒకటి రిజర్వాయర్ ఉంది, అదొకటి ఉంది. మోతే దగ్గర ఒక రిజర్వాయర్. ఈ 3 రిజర్వాయర్లతో మనకు వాటర్ నింపి 1,00,000 ఎకరాలు ఇవ్వాలని ఒక ప్లాన్. అది అప్పుడు వాళ్ళు పెట్టింది. కానీ తట్టిన మట్టి కూడా జరగదు. నేను అసెంబ్లీ కూడా అదే చెప్పిన, ఏమీ జరగలేదు. అయిపోయింది. అయితే 100% నేను రాగానే ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ నేను రేజ్ చేసింది అసెంబ్లీలో అదే. నేను రేజ్ చేసింది 3 పాయింట్ల మీద. ఒకటి, ప్యాకేజ్ 22 మా రైతులకు 1,00,000 ఎకరాలు చేస్తా అని చెప్పారు, మాకు కాలేదు. దాని మాకు ప్రిఫరెన్స్ కావాలి. 2, మాకు పాములతోని, దోమలతోని, కుక్కలతోని, పందులతోని, కోతులతోని మేము సాహసం చేస్తున్నాం. ఇల్లు లేవు, చీరలు కట్టుకొని బతుకుతున్నాం. మా పరిస్థితి ఘోరంగా ఉంది. మాకు పోయిన గవర్నమెంట్ లో పక్కన బాన్స్వాడకు 10,000 ఇండ్లు వచ్చినాయి, కానీ మా ఎల్లారెడ్డికి 0 ఇండ్లు వచ్చినాయి. మేము కూతవేడు దూరంలో కూడా లేము, 54 కిలోమీటర్ దూరంలో ఉన్న బాన్స్వాడకు 10,000 ఇండ్లు వస్తాయి, మా ఎల్లారెడ్డి ఎందుకు ఇల్లు రావు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన, మాట్లాడా. 3, మా దగ్గర నిరుద్యోగం విపరీతంగా ఉంది. ఒక ఐటీ కార్డర్ కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ జోన్ టిఎస్ఐసి నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మాకు ఇండస్ట్రియల్. లింగంపల్లి అంటే నేను దేని గురించి ఫైట్ చేసిన? నేను ఫైట్ చేసింది ఎస్సీల భూములపైన. ఇద్దరు భూమిని ఇవ్వండి, లేకపోతే రూపాయల డబ్బులను కట్టిమని. దాని గురించి ఫైట్ చేసి నేను కోట్ల పోయి నా ఓన్ పైసలు 40 లక్షలు ఖర్చు పెట్టుకుని స్టేజ్ అనేది తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి చాలా మందికి న్యాయం జరిగింది. మళ్ళీ ఇండస్ట్రియల్ జోన్ కొనసాగుతుందా? 100%. ఇప్పుడు వాళ్ళు 98 ఏం వచ్చినట్టు కనిపించలేదు. దాదాపుగా వాటిలో కూడా బేరసారాలు జరిగినాయి. అందులో పార్ట్నర్షిప్స్ కావాలని కంపెనీ వచ్చిన వాళ్ళని బెదిరించినట్టుగా ప్రచారం జరిగింది కనుక ఇప్పుడు 100% నా ఆధ్వర్యంలో ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు ఇప్పుడు, ఎందుకంటే రాజకీయం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కనుక అభివృద్ధి మీదనే ఫోకస్ చేయడం కనుక నేను చూస్తుందంటే 3 విషయాలు చూస్తున్నాను. ఒకటి, రైతులకు వాటర్ ఇరిగేషన్ దానికి. 2, మనకు ఇండ్లు కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. 3, ఏదైనా ఐటీ కార్డర్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ జోన్ కొన్ని కంపెనీస్ మనం తీసుకురాగలిగితే, ఏదైతే చాలా దరిద్రంగా పిల్లలు చదువుకొని ఇలా చాలా గ్రామాల్లో తాడవే కానీ, ఎర్రపాడు కానీ, అటు లింగంపేట కానీ, గాంధార్ కానీ చాలా గ్రామాల్లో, అన్ని మండలాల్లో మీరు తీసుకుంటే అన్ని మండలాల్లో
పిల్లగాళ్ళు ఉద్యోగాలు లేవు. ఉపాధి అవకాశాలు తక్కువ, లేవు. ప్రాంతం లేదు. పోయి క్యాబ్ డ్రైవర్లు వస్తున్నారు, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ గా తయారైనరు. హైదరాబాద్కి వచ్చి తప్ప చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా తల్లిదండ్రులు కూడా పేదోళ్ళు ఉన్నారు, ఊర్లలో చదివించుకొని కూర్చున్నారు, వాళ్ళు కూడా అగమైపోయినారు. అట్లాంటి ఇండస్ట్రియల్ కార్డర్ ఏదైనా తీసుకొస్తుంది. నేను కూడా మొన్న ఎంపీ ఎందుకు ప్రయత్నం చేసిన అంటే, మన సురేష్ శెట్కర్ గారు ఎంపీగా గెలిస్తే మనకు సెంటర్ లో కూడా డిపిఆర్ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి బీదర్ దాకా ఎల్ఆర్డి నుంచి బీదర్ వరకు ఒక రైలు ప్లానింగ్ అని వేసుకుంటే ఎల్ఆర్డికి ఈ రోజు ఎల్ఆర్డి వెనుకబడడానికి కారణం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, రోడ్ సిస్టమ్ లేదు, రైల్వే లేదు, కమాడిటీ ఇప్పుడు కరీంనగర్ ఎల్లారెడ్డి ఇట్లం రోడ్ అనే ప్రపోజల్ లో జాతీయ రహదారి పెట్టింది కానీ ఇంకా నంబరింగ్ కూడా కాలేదు. నంబరింగ్ కాలేదు. ఇప్పుడు దాన్ని నంబరింగ్ చేసుకొని నా బాధ్యత ఉంది. ఇప్పుడు దాని గురించి నేను ఫోర్స్ చేసుకుంటూ ఒక డిపిఆర్ అట్లీస్ట్ నేను ఉన్న రోజులు డిపిఆర్ అన్నది తీసుకొచ్చి పెడితే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం అప్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకుంటే లైన్ ఏ రోజన్నా లైన్ వచ్చేస్తే మీకు ఎల్ఆర్డి మీకు 300% డెవలప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎల్ఆర్డి మీదుగా బీదర్ ట్రైన్ సిస్టమ్ అని తీసుకొచ్చినామంటే 100% డెవలప్ అవుతుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రియల్ కార్డర్ వస్తుంది, రేపు పొద్దున వ్యాగనార్ వస్తుంది. వ్యాగన్ చూస్తే రేపు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చేసినా, ఇండస్ట్రియల్ ఏమన్నా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా పోవాలా, ట్రైన్ సిస్టమే పోవాలి కదా. ట్రైన్ సిస్టమ్ అయితే బెటర్ సిస్టమ్ కదా, రేపు ఇండస్ట్రీస్ మనం తీసుకురావాలన్నా. ఇప్పుడు పోచారం దగ్గర డ్యామ్ ఉంది, దాన్ని టూరిజం చేస్తా అని చెప్పిన. నేను ఆల్రెడీ 2 అమెరికన్ కంపెనీస్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోచారం కెనాల్స్ కు కొంచెం మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయి తప్ప, ఆ తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అదొక్క చిన్న ప్రాజెక్టు తప్ప మరీ ప్రాజెక్ట్ లేదు. అంటే ఈ ప్రభుత్వాలు కట్టినే కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కాలువలకు మరమ్మతులకు నిధులు ఇచ్చింది, తర్వాత మళ్ళీ వాటిని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇరిగేషన్ అనేది మేజర్ ఆస్పెక్ట్ మీ మీద ఉన్నటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్ ఉన్న సిచ్యువేషన్ కు ఎట్లా సాధిస్తారు ఏందనేటువంటిది మీకు అది పెద్ద సవాలే వాస్తవంగా. ఈ సిచ్యువేషన్ లో మంత్రి అవుతే మీకు కొంత మంత్రి అవుతే ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఓవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఉన్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మీ పేరు ముగ్గురు మధ్యలో ఉన్నది. ఆ ఇద్దరిని ఎదిరించి మీకు మంత్రి పదవి సాధించుకోవాలని ప్రయత్నాలు ఉన్నాయా, సాధించుకుంటారా? ప్రయత్నాలు అంటే ఇప్పుడు నేనైతే ఎలిజిబిలిటీ ఉన్నాను, నీకైతే తెలుసు, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఉన్నాను. సో 300% మనం మీకు రాజకీయాలలో మేము చూసినటువంటి నాయకులలో ఏటికి ఎదిగి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులుగా మీరు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే షబీర్ అలీ అంటే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రావడంలో కూడా ఆయనదే కీలక పాత్ర అని పార్టీలో ప్రచారం జరిగినటువంటి క్రమంలో ఆయన ఇటు పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకు సమర్థిస్తలేరు అని చెప్పి తెలిసి కూడా టికెట్ కోసం చివరి వరకు పోరాటం సాధించి మీతో పాటు మరొక 6గురికి కూడా మీరు టికెట్ ఇప్పించగలిగింది అనేది ప్రచారం జరిగింది, పార్టీలో చెప్పుకున్నారు. దాదాపుగా గాంధీ భవన్ లో మేము విన్న పరిస్థితి. ఈ క్రమంలో ఈ సిచ్యువేషన్ లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా అటు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీరు అజారుద్దీన్ తీసుకురావడం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నియోజకవర్గాన్ని తీసుకురావడం కావచ్చు, ఈ ఎత్తుగడలన్నీ కనిపించినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేటువంటి తగ్గిపోయిందా, లేదా ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క అండ్ కోమటిరెడ్డి వర్గం అని లేకపోతే రేవంత్ వర్గం అని అట్లాంటిది ఏమన్నా ఉందా? ఇంకా లేదు, వర్గం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మీరు సీఎం గారితో మీరు చూస్తున్నచ్చు. ఇప్పుడు నేను మొన్న కూడా వర్క్ చేస్తున్నాను సీఎం గారితో. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఎల్లారెడ్డి అభివృద్ధి. నా సొంత అభివృద్ధి కంటే ఎప్పుడు జరిగిపోయింది. నా సొంత లాభం గురించి నేను పనిచేయట్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కాన్స్టిట్యూన్స్ లో ఎక్కువ ఫండ్స్ కావాలి, ఎక్కువ ఇండ్లు కావాలా. నా మైండ్ అంతా సర్దుకుపోయేదేం లేదు. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయంగా మనం విభేదించినప్పుడు, రాజకీయంగా కాదన్నప్పుడు నేను పక్క ప్రజల ఆశీస్సులతో, కొంత నాయకుల ఆశీస్సులతో నేను 100% నేను ఫైట్ చేసిన, ధర్మం ఫైట్ చేసిన. సో టికెట్ వచ్చింది, పబ్లిక్ గెలిపించేసింది. గెలిపించిన తర్వాత అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నేను వాళ్ళకి న్యాయం చేయాలి. సో కొందరు నాయకులు నచ్చుతలేదు, నా వ్యవహార శైలి నచ్చుతలేదు. అలా ఎందుకు నచ్చదంటే వాళ్ళు చెప్పింది నేను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు జీరో. మదన్ మోహన్ అనేటువంటి ఎప్పుడు నేను నా పనితనంతో ప్రజల ఆశీస్సులతో నేను ఎదుర్కొంటాను. నేను ఎప్పుడు ఒక నాయకుడిని కట్టుబడతాడని ఎప్పుడు భయపడే మనస్తత్వం కాదు. మనం ఏంటంటే భగవద్గీతలు చెప్పినట్టు ధర్మాన్ని నమ్ముకో, నీ కష్టే పలి. సింపుల్, వెరీ సింపుల్. మనం అన్యాయం చేస్తలేదు. నేను వచ్చింది రాజకీయానికి వచ్చింది 10 మందికి పనిచేయడానికి వచ్చిన. వాడేదో రాజకీయం చేసి ఇటు చేసి నన్ను అడుకోవాలని చూస్తే అది నా క్లాస్ ఏదేమున్నది, నాకేమున్నది. పర్సనల్ గా అయితే నాకేం లాస్ లేదు. మీ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు
ఎవరు ఏలు పెట్టొద్దని ఆ పేరు కూడా ప్రస్తావన రావద్దని మీరు అనుకుంటారు సార్. 100%. ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. దానివల్ల మీకు ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉంది? నష్టం లేదు, దానివల్ల నాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పేదోడికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొందరు అంటే నేను పేర్లు చెప్పదలుచుకోవాలి మీ మీడియా ద్వారా. కొందరు 10,000 రూపాయలకు ఎకరము మనం రెయిన్ రాసుకున్నారు. ఒక ముసలామె వచ్చింది దానికి 5,000 రూపాయలకు ఒక 1 ఎకరు రెయిన్ అంటారు కదా, రైన్ అంటారా, అధికార పట్ల వేరే మన లీడర్స్ రెయిన్ రాసుకున్నారు 5,000కి తాకట్టు పెట్టుకున్నారు. 5,000 రూపాయలకు కూడా తాకట్టు పెట్టుకుంటారా అండి? ఏం న్యాయం? ఇప్పుడు నేను అడిగితే వాళ్ళకి తప్పైపోతుంది కదా. కళ్ళు మోసుకుని అయితే నేను కూర్చోలేదు. ఇప్పుడు వాళ్ళని మెప్పు గురించి ఒక పేదోడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆపలేను కదా. ఇప్పుడు డెఫినెట్ గా మదన్ మోహన్ మంచోడు కాదు కదా. మదన్ మోహన్ మంచోడు కాదు కదా. ఇప్పుడు ఇట్లాంటి నాయకుల్ని డబ్బులు నేను సపోర్ట్ చేసేటప్పుడు మదన్ మోహన్ మంచోడు. డబ్బులను సపోర్ట్ చేయకుండా గరీబ్ చేసినప్పుడు మదన్ మోహన్ మంచోడు కాదు. మదన్ మోహన్ 1 సైడ్ పోతాడు. ఎట్లా పోతాడు? 100% పోతాడు మదన్ మోహన్. ఎట్లా 1 సైడ్ పోడు? ఇప్పుడు పబ్లిక్ పేదోడు నాకు అధికారం ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? నేనేదో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తాను అవసరం లేదు నాకు. ఇలా ఎల్లారెడ్డిలో సంపాదించాలి, పైసలు సంపాదించుకోవాలంటే నేను ఇక్కడ సంపాదిస్తాను. నేను రాజకీయాలు కూడా వచ్చింది కూడా 100% నేను చేశాను. నేను ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసినా కరోనా టైంలో ఖర్చు. ఇప్పుడు నిజంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం సంపాదించుకుంటుంది? నేను ఏం సంపాదించుకుని చెప్పండి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం సంపాదించగలుగుతా? వాడు ఇచ్చే 10 లక్షలు పిచ్చుకుంటా 10 లక్షలు కమిషన్ నాకు అవసరం. ఈ రోజు నేను నా జేబు నుంచి 30-40 లక్షలు ఖర్చు పెడతాను ఎమ్మెల్యే. నేను ఆరోపణలు చుట్టుపక్కల ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మదన్ మోహన్ నమ్మే పరిస్థితి. ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళ ఖర్చు లేదు 30 లక్షలు అవుతుంది. చర్చ మీద అన్నారు కాబట్టి టాపిక్ నేను చెప్తున్నా. దాదాపు అంటే పెద్ద ఎత్తున ఖర్చు, ఫిగర్ అవసరం లేదు, ఎందుకంటే అది సందర్భం చెప్పాల్సింది కూడా కాదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీరు 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆశ్చర్యపోయింది ఖర్చుని. తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో మీరు విజయం సాధించిన ఎన్నికల్లో కూడా దాదాపు ఖర్చు చాలా పెద్ద ఎత్తున జరిగింది. ప్రత్యర్థులు తట్టుకోలేని పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం సాధిస్తా, ఎట్లా సంపాదిస్తా అని ఆయన ఖర్చు పెడుతున్నటువంటిది కూడా ప్రశ్న తలెత్తింది. ఈ సిచ్యువేషన్ లో ఈ మధ్య ఏమైనా ఆరోపణలు ఏమన్నా మిమ్మల్ని చుట్టూ? నేను సంపాదించడానికి నా మైండ్ సెట్ లేదు కదా. అక్కడ నేను డబ్బులు సంపాదించుకోవడానికి అనుకుంటే బిజినెస్ సంపాదించుకుంటాను, లేకపోతే సంపాదించుకోవడానికి ఇప్పుడు నా మీద ఏం ప్రెషర్ లేదు నాకు. ఇప్పుడు మీకు ఎక్కడ ప్రెషర్ ఉంటుంది? నీ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటుంది డబ్బులు సంపాదించాలండి, అంతే కదా. అదే కదా ఇప్పుడు ఉంది. ఇప్పుడు అది ఉంది. నా ఫ్యామిలీ నుంచి, నా వైఫ్ నుంచి కానీ, నా పిల్లల నుంచి కానీ, మా రిలేటివ్స్ నుంచి కానీ, నా డియర్ వన్స్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ నాకు ప్రెషర్ లేదు. నువ్వు డబ్బులు సంపాదించి ఒక కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేం కొనుక్కోవాలి, ఇంకేం ఒక లిమిటేషన్ కదా. మీకు 100 తర్వాత 200, 200 తర్వాత 300, దాని తర్వాత ఇంకేముంటుంది? లిమిటేషన్. ఇప్పుడు సంపాదించకపోయినప్పుడే నీకు వాయిస్ గట్టి వస్తుంది. నేను కరప్టెడ్ అయితే నేను ఇంత వాయిస్ రాదు. ఇప్పుడు మీరు అన్నారు ఎదురీదే మనస్తత్వం మీది అంటే 100% ఎదురీదే మనస్తత్వం. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా చూడండి, నేను బైక్ వేసుకొని బుల్లెట్ మీద 40 సంవత్సరాలు బుల్లెట్ అప్పుడు నడిపేలేదు. నేను ఇప్పుడు నడిపించి నాకు తెలియదు, కానీ అందరు కార్యకర్తలు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. నాగార్జున ఒక సినిమాలో ధోతి కట్టుకొని ఒక సినిమాలో ఉంటది, ఆ గెటప్ కూడా మీరు ప్రయత్నం చేస్తూనే అనుకున్నాం దశలో. బుల్లెట్ మీద సినిమా ఉంటది. బుల్లెట్ మీద తిరిగిన 178 గ్రామాలు తిరిగిన, మీరే చూసింది. 178 విలేజెస్ ఆన్ రికార్డ్, విలేజ్ టు విలేజ్ 46 degrees. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే మదన్ మోహన్ గారికి డయాస్ మీద ఎవరిని షేర్ చేసుకోవట్లేదు, డయాస్ మీద ఒక్కరే ఉంటున్నారు, మోనోపలి ఉంటుంది, మిగతా కార్యకర్తలు ఎవరిని కూడా అంటే ఒక స్థాయి నాయకులను కూడా గౌరవించకుండా ఒకరు మాత్రమే డయాస్ మీద. మీకు దగ్గర దాకా ఇది ఎవరు చెప్పలేదు అనుకుంటా, రాలేదు కావచ్చు. బయట కింది స్థాయిలో చర్చ మాత్రం జరిగింది. ఎందుకు అట్లా డయాస్ మీద మీరు ఒక్కరు మాత్రమే ఉంటున్నారు అనేది ఒకటి తప్పది. ఇప్పుడు డయాస్ అనేది ప్రతి ఒక్కరు మళ్ళీ కూర్చుంటారు. నేను కూర్చోట్లేదు, చైర్లో కూర్చోట్లేదు. డయాస్ అనేది ఓన్లీ అప్పుడు రివ్యూ, అప్పుడు ఏది మేము కార్పొరేట్ ఇప్పుడు రివ్యూ చేసినాం, ఎక్కడ కూడా కన్వీన్ జరగలేదు. ప్రచార సమయంలో నేను డయాస్ లేదు. మండల స్థాయి సమీక్షల్లో ఓన్లీ ఒకసారి కార్పొరేట్ రివ్యూ చేసినప్పుడు, ఎప్పుడైతే రివ్యూ చేసినప్పుడు ఆ విలేజ్ వాళ్ళే పైకి రావాలని చెప్పినాం. ఎందుకంటే కార్యకర్తలు ఎవరైతే కింది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడేది. ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర నాకు తెలుసు, ఆ సంబంధం కూడా తెలుసు, ఆ సిచ్యువేషన్ కూడా తెలుసు. కార్యకర్తలు 100% నాకు కలవలేకపోతున్నారు.
నేను మొన్న ఎందుకు అట్లా నేను ఎందుకు ఆ గ్యాప్ తీసేసి అందుకొరకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే బుల్లెట్ మీద ఎక్కినాను. ఆ తర్వాత మీరు మళ్ళీ వాళ్ళతో మమేకమై తిరిగి నేను వాళ్ళతో ఆ రివ్యూ టైంలో, ఎందుకంటే వేరే విలేజ్ వాళ్ళు వస్తే వేరే విలేజ్ వాళ్ళు పుష్ చేస్తున్నారు కనుక అదే విలేజ్ లో ఉండాలని మాట్లాడినాను తప్ప దాని తర్వాత మేము ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా అందరిని కలుపుకొని పోయి ఎవరైనా సిచ్యువేషన్ వస్తే కూడా నేను కలుపుకొని పోమని చెప్తుంది తప్ప, ఎందుకంటే ఈరోజు నేను చేయడానికి ఏమున్నది, అలా చేయడానికి ఏమున్నది, పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ నాకు ఎవరు చెప్పలేదు. చాలా మంది కాన్ఫరెన్స్ పార్టీ నుండి కూడా మీ దగ్గరికి ఎవరు ప్రోగ్రామింగ్ కూడా జరిగినట్టు కనిపించలేదు, మీరు మాత్రమే వచ్చింది తప్ప. అవును, ఇప్పుడు నాకు 45 days 50 days నేను అక్కడ ఉన్నా, నాకు ఏ ఎమ్మెల్యేస్ తిరగకుండా మీరు పక్కన చూసుకోండి, రికార్డ్ చూసుకోండి, ఏ ఎమ్మెల్యేస్ కూడా మీకు నా లెవెల్లో విలేజ్ లెవెల్లో ఎంపీ ఎలక్షన్ ఎవరు తిరగరు. నా ఎంపీ ఎలక్షన్ కూడా ఏ ఎమ్మెల్యే తిరగలే, ఒక రోజు 2 రోజులు బయటకు వచ్చారు అంతే. మీ దగ్గరికి మీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా మీకు పార్టీ ప్రోగ్రామ్ పెద్ద నాయకులు ఎవరు వచ్చినట్టు లేదు, మీ సొంతగానే మీరే చేసుకున్నారు. మొన్న కూడా అవును, కార్యకర్తలు నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను, తప్పేముంది దాంట్లో. ఇక్కడ ఇంకొక విమర్శ కూడా వచ్చింది మీద, అంటే ఈ పిఏ సిస్టమ్ ని ఎక్కువగా డెవలప్ చేసిండు, పార్టీ నాయకులకు ప్రాధాన్యత తగ్గించిండు, మీకు పెట్టడం వల్ల మాకు అవమానపరిచినట్టుగా మీ పార్టీ వర్గాలలో జరుగుతున్న చర్చ. అది అవమానం ఏం లేదు, అది అవైలబిలిటీ. అది ఇప్పుడు మమ్మల్ని రీచ్ కావడానికి అవైలబిలిటీ. అది మాకు ఎందుకుంటది, అది ఓన్లీ వాళ్ళ కమ్యూనికేషన్. ఇట్స్ నాట్ ఇన్ఛార్జ్, అది కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ ఏదో రుద్దడం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నీకు అవైలబిలిటీ ఎట్లా వస్తుంది అంటే ఏం జరిగిందంటే మదన్ మోహన్ గారు పిఏల ద్వారా మాత్రమే దీన్ని వ్యవస్థను నడుపుతా ఉన్నారు, మిగతా అంతా కూడా. మదన్ మోహన్ ఎందుకు మరి? మదన్ మోహన్ పీకడానికి 178 గ్రామాలు తిరిగిందా? వాడికి కూడా విమర్శించడానికి చెప్పడానికి మైండ్ ఉండాలి కదా, వానికి బుద్ధి ఉండాలి కదా. మనకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకుముందు 40 సంవత్సరాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఒక గ్రామానికి రాలే. ఎమ్మెల్యే అయిన తర్వాత రికార్డు తీసి చూపిస్తాను. 5 సంవత్సరాల్లో పోయిన ఎమ్మెల్యే ఎన్నిసార్లు గ్రామాలకు వచ్చాడు. మరి అదే మదన్ మోహన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బుల్లెట్ మీద కూర్చుండి 10 మంది ఎవరిని పెట్టుకున్నాడు, నార్మల్ కార్యకర్తలు పెట్టుకుని బండి మీద తిరిగినా, వాళ్ళతో ఇదైనా వాళ్ళతో చేసిన, ఇంకేమన్నది ఇంకా విమర్శించడానికి పనికి లేనివాడు, పనికి మాలినోడు, పబ్లిక్ 2 రూపాయలు పనికిరానోడు. కొందరు నాయకులు ఓన్లీ ప్యాకేజ్ల గురించి, ఎలక్షన్ల గురించి అమ్ముడుపోయే వ్యక్తులు తప్ప, విమర్శించదు తప్ప, నిజమైన నాయకుడు ఎవరు విమర్శించాడు. మరి అదే 178 విలేజెస్ నేను తిరిగినా కదా, ఏసీ రూమ్ లో కూర్చుండి, జూబ్లీస్ లో కూర్చుండి అయితే నేను చెప్పలే కదా. మదన్ మోహన్ అమెరికా పోతాడు, అమెరికా ఉంటాడు, మరి ఇక్కడ లోకల్ ఉన్నాడు కూడా నా ఎంత తిరుగుతలేడు. ఇప్పుడు ఇప్పుడు మదన్ మోహన్ అడిపోయి ఉంటాడు, ఏసీలో ఉంటున్నారు కదా. మరి ఆ 46 డిగ్రీ సెంటిగ్రేడ్ 178 గ్రామాలు తిరిగినా లేదా? ఎక్కడ తిరిగినా, హోటల్లో చేదాకుండా తిరిగినా, బుల్లెట్ ఎక్కడ ఆపినా, నార్మల్ ఏమైనా ముసలాం కనిపిస్తే అక్కడ బుల్లెట్ ఆపినా, మరి అంతకంటే అవైలబిలిటీ ఏముంటది ఇంకా? ఎందుకు తిరిగినా నేను? అది నా కార్యకర్తల జోష్ నింపడానికి, ప్రజల్లో కలవడానికి. ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక డబ్బులు అప్పు ఇచ్చేది ఉంటే వాడు 2 సార్లు ఫోన్ చేసి మీరు ఫోన్ అయిపోతే వాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు, వాడికి ఇంకా కోపం వస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి ఇల్లు ఇవ్వడము అనేది నా బాధ్యత, నా మీద ఉంది. ఇదేదో పిచ్చకుండ్ల లీడర్లు ఎవడో 4 లీడర్లు వ్యతిరేకిస్తారు చూసినావా, వ్యతిరేకించే దానికి ఆలోచించాలి కదా. నోరుందిగానే మాట్లాడడం అనుకో, రేపు పొద్దున నా మీద బాధ్యత ఉన్నది, ఇలా ఇండ్లు కావాలని ఉంది. మరి ఏమైంది కాదు, ఇప్పుడు ఏమైంది, నేను గ్రామాలకు వెళ్ళేసరికి చాలా మంది పెద్ద మనుషులకు, గ్రామంలో ఉన్న రైతులకు, మాది వెనుకబడ్డ ప్రాంతం, అలాగేమైంది, అరే ఎమ్మెల్యే సార్ వచ్చిపోయిండ్రు అడిగినాను, సారు నువ్వు మీ దగ్గరకు వచ్చి ఫీల్ అయ్యే వాళ్ళని నేను గమనిస్తా ఉన్నాను. అంటే ప్రతి వాళ్ళని మీరు టచ్ చేస్తూ మాట్లాడుతూ, కామన్ గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు పెద్ద స్థాయి నాయకులు కాదు, కింది స్థాయి ఉన్న వాళ్ళందరూ వచ్చేసి కలుస్తా ఉన్నారు. ఒక ఫోటో దిగడం తోటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాను. నేను 2-3 వేల మందిని కలుస్తాను రాత్రి 12 వాళ్ళు. ఏ లీడర్ కూడా నా అంత కలవడు. 2,000 బాగా పెరిగిపోయింది ఉంది. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ వాడు గ్రీవియన్స్ కుదుకు వచ్చిండ్రు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం, మీరు కలవకున్నా డాక్టర్ దగ్గర పోయిన తర్వాత అట్లీస్ట్ నువ్వు కాదు నీకు జ్వరం ఎక్కువ ఉంది, నువ్వు టాబ్లెట్ వేసుకొని ఒక మాట మాట్లాడితే నీకు గ్రీవియన్స్ తగ్గిపోతుంది. నా దగ్గరకు వచ్చిండ్రు, రోజు 2,000 మంది వస్తున్నారు. 2,000 మంది మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అట్లీస్ట్ బుధం మీద చేతి ఫుడ్ దిగుతున్నా, అరే సార్ వచ్చింది కలిసి ఇంత దూరం నుంచి వచ్చినాను, ఇలా ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాను, మెడికల్ సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నాను నేను. ఇదైతే వ్యవస్థ, మీరు ఏ వ్యవస్థ అంటారు కదా, ఆ వ్యవస్థ వల్ల ఇలా ప్రతి పేదోడికి న్యాయం జరుగుతుంది నా వల్ల. పోయిన 5 సంవత్సరాలలో అప్లికేషన్లు, ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ తీసుకొచ్చాడు, మంగళ చేపలలో పడేసిన, మంగళ చేపలలో దొరికిన మాకు అప్లికేషన్లు.
మా దగ్గర ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఒక అప్లికేషన్ పెట్టిన 24/7 చాలా మంది ఇప్పుడు గత ప్రభుత్వం ఈ గ్యాప్ మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ ఫార్మ్స్ కోల్పోయిన వాళ్ళు మాకు వస్తుందా రాదా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మీ దృష్టికి వస్తే కొంచెం ప్రభుత్వం ఆ రిలాక్సేషన్ ఆ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకు జిరాక్స్ ద్వారా అయినా కానీ ఇచ్చే అవకాశం ఉంది. సిస్టమ్ చేసి నేను రూపాయి కూడా ఖర్చు కావద్దు గరీబోడికి, ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్నది గరీబోడు, రూపాయి కూడా ఖర్చు కానీ ఇలా సపరేట్ ఒక స్కార్పియో పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి ఆ నుంచి అప్లికేషన్ తెప్పించి పెడుతున్నా. ఇలా మీరు 250 నుంచి 300 బోర్లు వేయించిన. ఫాస్ట్ రెస్పాండ్ అయితే ఫాస్ట్ గా 300 బోర్లు ఎక్కడి నుంచి? మీకు ఏ కాన్స్టిట్యూన్స్ లో జరగలేదు అది. నేను ఒక్క బోర్ వేయాలంటే మీకు ఎంత కోఆర్డినేషన్ చేయాలా? ఫండ్స్ అయిపోయినాయి. నేను తెచ్చిన 2.5 కోట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ నేను తెచ్చిన 5.5 కోట్లు 6 కోట్లు సీసీ రోడ్స్ మొత్తం నా కార్యకర్తలకు ఇచ్చేసిన. నేను ఎక్కడ కూడా మేము చెప్పేసిన మీరే చేసుకుని మీరే డెవలప్ కండి పెద్ద కాంట్రాక్ట్ మాత్రం వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకోమంటున్నా. ఇఫ్ ద కెపాసిటీ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు చేసుకోమని చెప్తున్నా. ఎలిజిబుల్ లేకపోతే మీరు చూస్ చేయండి. కాంట్రాక్టర్ నాకేం సంబంధం. గతంలో ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎమ్మెల్యేస్ కి 1 to 2% పెద్ద కాంట్రాక్టర్ల నుండి రావడంతో చిన్న చిన్న పనులను కూడా ప్యాకేజీలుగా చేసి పెద్దగా మార్చినటువంటి పరిస్థితి గతంలో. నా సిస్టమ్ లో ఇప్పుడు నేనేమంటున్నానంటే మా వాళ్ళకి మొన్న 5 కోట్లు వచ్చినాయి. 5 కోట్లు వస్తే మంచి 10 లక్షలు 5 లక్షలు వాళ్ళే డివైడ్ చేసుకోమని చెప్తున్నాను. మీరే పెద్ద నాయకులతో కూర్చోండి, మీరే డివైడ్ చేసి మీరే సీసీ రోడ్లు వేసుకోండి, ఆ బిల్స్ మీరే తీసుకోండి, నాకు సంబంధం లేదు చెప్పి. కానీ ఒకటి మాత్రం క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ కావద్దు. మీరు మాత్రం ఊళ్ళో ఇష్టప్పుడు మాత్రం రోడ్లు మాత్రం వేయండి. దయచేసి మీరు సంపాదించుకోండి, మీరు డబ్బులు తీసుకోండి, మీరు పని చేసినప్పుడు తీసుకోండి, కానీ రీజనబుల్ గా బిజినెస్ లైన్ లో ఎంత తీసుకున్నా అది తీసుకోండి. మరీ ఫ్రాడ్ సిస్టమ్ చేయకండి అని చెప్పేసి తీసుకోండి, మీరే తీసుకోండి. టాపిక్ ఏంటంటున్నా, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వంలో అనేక గ్రూపులు ఉన్నాయి, రేవంత్ సర్కార్ మనగడ కష్టం అని చెప్పేసి అని. ఒకవేళ పార్లమెంట్ స్థానాలు మీకంటే బీజేపీ కనుక ఎక్కువ రావడమో ఏదైనా జరిగితే, అట్లాంటి పరిణామాలు జరిగితే ఈ ప్రభుత్వం కూలిపోతుందని రేవంత్ సర్కార్ కూలగొట్టేందుకు ఆ పార్టీలోనే 2 గ్రూపులు ఎదురు చూస్తారు. అట్లాంటి పరిస్థితి పార్టీలో ఉందా? అది లేదు. అది అనవసరంగా కేసీఆర్ కూడా అంత వ్యక్తి కూడా తొందరపడుతున్నాడు. ఈ బీజేపీ కూడా తొందరపడుతుంది. ఇప్పుడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 64 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చినాక మీరు 15 రోజులు కాదు 6 నెలలు కాదని మీరు సీట్లు ఎక్కువ వస్తాయి, కూలిపోతే అంటే ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. 100% పటిష్టం అసలు లేనే లేదు. అసలు ఆ సిచ్యువేషన్ లేదు. జస్ట్ బయట మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ తర్వాత చూద్దాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరగబోతుంది. ఏం జరగబోతుంది? ఎందుకు అంత తొందరపడుతారు? మీరు 10 సంవత్సరాలు మీరు కూర్చున్నారు కదా సీట్ మీద. ఎమ్మెల్యేలను లాగేస్తుందని చెప్పేసి మహారాష్ట్ర జరిగినటువంటి పరిణామాలు చెప్తాం. ఎవరు కూడా మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా సిద్ధం లేరు. అందరు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో ఉన్నారు, అందరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కనుక ఎవరు కూడా అట్లాంటి ఆలోచన లేదు. మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు ఇంతవరకు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినా 6 months లో 5 months అండి. ఇప్పుడు మన ఎలక్షన్స్ అయిపోయి December 3rd రోజు ఎలక్షన్. ఒకటి మాత్రం ఇది జరుగుతుందా, నిజమేనా, ఈ క్వశ్చన్స్ అయితే ప్రజలలో ఉన్నాయి. వీళ్ళు పదే చెప్తుండడం వల్ల కావచ్చు, మరొక కారణం గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీలో జరిగిన గత ప్రభుత్వాలలో అప్పుడు జరిగిన పరిణామాలు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అప్పటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి కనిపించలేదు. అంతకు ముందు జరిగిన పరిణామాలను వాళ్ళు అవి చూపిస్తా ఉన్నారు. అంతే అది లేదు. అసలు వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకు బాలాజీ గారు అది ఏమైందంటే అసలు కేసీఆర్ పోతుంది అనుకోలేదు వాళ్ళు. పార్టీ ఎమ్మెల్యేలు మరి మీ దాంట్లోకి 22 మంది వస్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అట్లా జరిగే అవకాశం ఉందా? అట్లా వాళ్ళు వస్తున్నారని చెప్పి కొమ్మరెడ్డి గారు చెప్తారు. బట్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికైతే మరి పదే కేటీఆర్ పదే కేసీఆర్ గవర్నమెంట్ అంటే మరి ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ అప్పుడు పదే పడుతుంది అంటే ఎందుకు తొందర పడుతున్నారు? ఇలా మీకు సెకండ్ లైన్ కింద లేయర్స్ మొత్తం కట్ అయిపోయింది బీఆర్ఎస్. ఇప్పుడు నా కాన్స్టిట్యూషన్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ మీరే చూసిండ్రు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మొత్తం క్లీన్ స్వీప్ అయ్యింది. మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది పార్టీ. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీ దాంట్లోకి వస్తారా అని? అదే ఇప్పుడు మీకు ఎక్కడ కూడా పార్లమెంట్ గెలుస్తుంది అనేది కనిపిస్తలేదు కదా బీఆర్ఎస్ లో. ట్రయాంగిల్ ఫైట్ ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు ఒక్కటి కనిపిస్తా ఉంది, కానీ అది కూడా డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో బీఆర్ఎస్ బీజేపీ ఫైట్ గా, మిగతా చోట్ల కాంగ్రెస్ బీజేపీ ఫైట్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్టుగా ఒక నియోజకవర్గం మాత్రం కనిపిస్తా ఉంది. వస్తే ఒకటి ఫైట్ లో ఉంది, కానీ మిగతా ఎక్కడ కూడా ఫైట్ లేదు. హైదరాబాద్ లో ఫైట్ లేదు, నిజామాబాద్ లో ఫైట్ లేదు, మీ ఆడ కూడా కరీంనగర్ కూడా ఫైట్ లేదు కదా. కరీంనగర్ లో కూడా బీజేపీ వర్సెస్
కాంగ్రెస్ పార్టీ ఫైట్ లాగానే కనిపించిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి టీఆర్ఎస్ ఏ పరిస్థితి తలెత్తినాయి? వాళ్ళు చేసుకున్న వాళ్ళ కర్మ అది. ఎందుకంటే ఏదైతే వాళ్ళైతే అహంకారంతో పోయిండ్రో ప్రజలు చేసిండ్రో, తర్వాత కింది క్యాడర్ కూడా ఇక్కడ కూడా వాళ్ళకు ఫస్ట్ లెవెల్ పీపుల్ తప్ప కింది క్యాడర్ ఎప్పుడు కూడా టిఆర్ఎస్ లో మీకు స్ట్రెంత్ లేదు. కాంగ్రెస్ ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు మెజారిటీ కంఫర్టబుల్ మెజారిటీతో గెలిచారు కానీ బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది మీరు జాయిన్ చేసుకోవడం వల్ల ఇందులో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఎక్కువ అంటే మా దగ్గర ప్రతి ఒక్క లీడర్ ని ప్రతి ఒక్క సిస్టమ్ మనం కన్సర్న్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్ కన్సర్న్ చేసిన తర్వాత చేసుకుందాం అన్నప్పుడు చేసుకున్నాం. నేను క్లారిటీగా మా వాళ్ళకు కూడా చెప్పిన. ఎందుకంటే మీరు పనిచేసి అబ్జెక్షన్ చేస్తే కనుక ఆపేసే అది ఇంపార్టెంట్ నాకు. నేను ఒకటే చెప్పినాను, మీరు రేపు పొద్దున పనిచేసి కింది లెవెల్ నేను కాదు కదా. డైలీ 24 hours ముఖాలు చూసుకునేది మీరు. వాళ్ళతో కొట్లాడి మిమ్మల్ని గెలిపించి వీళ్ళే కనుక మరి ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు తాండూరులో జరిగింది, అక్కడ జరిగింది. సరే వద్దు మాకు మేము మెజారిటీ తీసుకొస్తాం, మేము ఉన్నాం కదా అన్నారు. ఓకే, మీరు మెజారిటీ తీసుకున్నప్పుడు నేను మీ డిస్కషన్ వదిలిపెడుతున్నా. మరి మెజారిటీ మీరు రేపు తీసుకురాకపోతే నెక్స్ట్ టైం మనం తీసుకుందామంటే వాళ్ళు ఆ ఛాలెంజ్ ఒప్పుకున్నారు. ఛాలెంజ్ చేసుకుంటే ఛాలెంజ్ మెజారిటీ మేము తీసుకొస్తాము, పెద్ద బాధ్యత పెట్టాడు వాళ్ళ మీద. అంత పెద్ద బాధ్యత కదా. మెజారిటీ తీసుకొస్తే నేను అగ్రీడ్, మీరు తీసుకురాకపోతే అప్పుడంటే ఓకే సార్ తీసుకుంటాం అంటే వాళ్ళు అగ్రీ అయ్యారు. వాళ్ళు మెజారిటీ రాని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు మీ ముందు. అంటే క్యాడర్ అంటే నేను ఒకటే చెప్పినాను, ఎందుకంటే మీ గౌరవం కాపాడాలన్నా, పార్టీ గౌరవం కాపాడాలన్నా, నా గౌరవం కాపాడాలన్నా మీరు మీ బూత్ తీసుకురండి. మీ ప్రెషర్ కనిపించింది క్యాడర్ మీద, మీరు పెట్టిన ప్రెషర్ కనిపించింది. నేను ఒకటే అంటే మీ గౌరవం. రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ ముఖం పెట్టుకొని ముందు పోతాం? ప్రజలు మనం పని చేయాలా, పని చేసినప్పుడు స్థానిక సంస్థలు తీసుకోవాలా. మనం పని చేయకపోతే ఏమైతుందంటే ప్రజల్లో మనం పార్టీ చులకన అయిపోతుంది. కాంగ్రెస్ లేదు అని అంటారు. అది ఎల్లారెడ్డిలో మీరు చూసిన ఏ నియోజకవర్గం జరిగినట్టు ఎల్లారెడ్డిలో మాక్సిమం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ప్రతి దగ్గర ప్రతి కార్యకర్త బ్రహ్మాండంగా పనిచేసింది, చాలా బాగా పనిచేసింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. 100% ప్రతి బూత్ లో నేను వెళ్ళి ప్రత్యేకంగా 46 నుంచి 40 బూతులు నేను తిరిగిన మొన్న ఎలక్షన్. నేను పర్సనల్ గా ఎల్లారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి రామారెడ్డి నుంచి గాంధీ వరకు అంటాను. నేను ఇంట్లో కూర్చోలే, మొత్తం బూతులు తిరిగిన. ఏ బూత్ దగ్గర పోయినా కానీ 50 నుంచి 60 మంది. సురేష్ షెట్కర్ గారు గుర్తిస్తారా? మీరు మీ దగ్గరికి వచ్చినట్టుగా అయితే కనిపించలేదు దాదాపుగా. ఆయన బయట ఆయన ఏమంటారంటే, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా, నేను ఎందుకు రావడం అని అంటారు. అన్న ఒకసారి వచ్చిపో, మా వాళ్ళు కూడా అడుగుతున్నాను ఎన్నోసార్లు రిక్వెస్ట్. నేను అడిగిన ఎన్నోసార్లు నేనే ఫోన్ చేశాను. లేదు వస్తా అంటే ఆయన అంటాడు, నాకే ఏం చేయాలా నీ దగ్గరికి వచ్చి, మొత్తం నువ్వే సిస్టమేటిక్ గా మొత్తం మీ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారు, ఎలా మంచి రిపోర్ట్లు వస్తున్నాయి, మా సర్వేలు చేపిస్తున్నాం, మీది మంచిగా ఉంది, ఎందుకు నన్ను రావాలని అవసరమా అని అడిగింది నన్ను. ఒకసారి గాంధారికి వచ్చాడు, ఒకసారి గాంధారికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆయన 7 కాన్షియస్లు తిరిగిన కనుక నేను కూడా 2-3 సార్లు ప్రచారం చేసిన. తను మీరు చూసిండు కదా, కంప్లీట్ గా ప్రతి కార్యకర్త 100% బూత్ లెవెల్ పనిచేసిండు. మన నేను పోయినప్పుడు 60-70 మంది అక్కడ బూత్ దగ్గర నిలబడ్డారు. ఎక్కడ బూత్ దగ్గర ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిలబడ్డాడు. ఆ రోజు నేను రాకున్నా సరే, నేను రాకున్నా మన వాళ్ళందరూ, మా మండలాధ్యక్షులు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, కమిటీ ఉంది, అందరితో నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. మీరు 24,000 మెజార్టీతో ఈసారి గెలిచారు. మళ్ళీ వచ్చేసరికి మీ పనితనంతో మెజారిటీ పెంచుకొని మళ్ళీ ఈసారి నిలబెట్టుకునేటువంటి నెక్స్ట్ టైం 50,000తో గెలుస్తాను మళ్ళీ. కానీ లాస్ట్ టైం సురేందర్ ఇట్లా పరిస్థితులు 30 దాదాపుగా మీకు ఆయన డిఫరెన్స్. మీరు దాదాపు 13.99% ఓట్ల ఆధిక్యతతో మీరు విజయం సాధించారు. ఆయన 20.86% ఓట్ల శాతంతో ఆయన విజయం సాధించాడు. కానీ అనూహ్యంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాడు. దాదాపు 35,000 ఓట్ల మెజారిటీ అప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రజలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వేవ్ లో కూడా ప్రజలు ఇచ్చిండ్రు కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. మీకు ఆ భయం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందా? ఎప్పుడు భయం లేదు, ఎందుకంటే మనం పబ్లిక్ పని చేసినప్పుడు నేను 4 నెలల్లో ఈ రోజు కూడా మీరు సెల్ఫ్ సర్వే చేయండి, మీరు కూడా సర్వే చేయండి. మీ టీవీ ద్వారా ఏజెంట్ 23 ద్వారా మీరు సర్వే చేయండి. నేను కూడా సర్వే చేయించాను. ఇలా మాక్సిమం అవైలబిలిటీ ఎమ్మెల్యే నేను, మాక్సిమం పబ్లిక్ వాటర్ ప్రాబ్లమ్ నేనే చూసుకుంటాను, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ నేనే చూసుకుంటాను. 24/7 నా సిస్టమ్ మొత్తం అవైలబిలిటీ పెట్టినాను. ఎట్లా మెయింటైన్ చేస్తారన్నా, ఇటు బిజినెస్, ఐటీ పరిశ్రమలు, ఇటు రాజకీయాలు, మీ సమయం ఎట్లా? చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ.
ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు సంపాదించదలుచుకోలేదు, నేను రాజకీయాల్లో డబ్బు సంపాదించాలని ఒక కాన్సెప్ట్ తోనే ఉన్నాను కనుక ఏదైనా మరి రేపు పొద్దున నా సర్వైవల్ సంపాదించుకోవాలంటే కొద్దిగా బిజినెస్ లో సంపాదించుకోవాలి. బిజినెస్ లో కూడా టైం అనేది ఈ డబ్బు సంపాదన అనే కాన్సెప్ట్ కనుక లేకుండా ఉన్నట్టయితే ఎల్ఆర్డిలో ఇక అంత తిరుగులేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎట్ ద సేమ్ టైం మీ టార్గెట్స్ అచీవ్మెంట్ ఇరిగేషన్ కావచ్చు, మిగతా మీరు చెప్పిన ఉపాధి అవకాశాలు కానీ ఇవైతే సాధించాల్సినటువంటి తప్పకుండా అవి ఎందుకంటే ఇల్లు నంబర్ వన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇల్లు అనేది ఫస్ట్. ఇప్పుడు రైతులకు వాటర్ మీ రుణమాఫీ అయితే తప్ప మీరు అయిపోతుంది, రుణమాఫీ అవుతుంది. సరిపోతుంది. నేను ఇప్పుడు ఇండియన్ తీసుకొచ్చి కార్పొరేషన్ పెట్టి, ఎందుకంటే నేను సీఎం గారు కూడా మన ఎలక్షన్స్ టైంలో నేను అడిగాను క్లారిటీగా, సీఎం గారితో నేను మాట్లాడి సార్ మాకైతే ఇప్పుడు మీకు రుణమాఫీ చేస్తే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కాన్స్టిట్యున్సీ యూజ్ కాదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంది, ఏమి పడదు. కానీ నాకు నాలాంటి పేద కాన్స్టిట్యున్సీకి అయితే అవుతుంది సార్ అని చెప్పిన. నేను బస్ లో చెప్పిన సార్కి, నేను పక్కన కూర్చున్నప్పుడు కూడా నాతో చాలాసేపు మాట్లాడినప్పుడు కూడా నేను మాట్లాడింది ఓన్లీ నిజం గురించి మాట్లాడదాను. మీకు ముందే రుణమాఫీ అయిపోయి ఉంటే కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఊహించిన ఫలితం వచ్చి ఉండేది కావచ్చు. అంటే ఇప్పటికైనా పబ్లిక్ బిలీవ్ చేస్తారు, ఆయన ఖచ్చితంగా చెప్పిండు. నిన్న కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అదే టార్గెట్ బీఆర్ఎస్ గానీ బీజేపీ అదే చూస్తా ఉంది, డేట్ కొరకు చూస్తా ఉంది, వీళ్ళు ఇవ్వలేకపోతారేమో అని చూస్తా ఉన్నారు. అయితే ఈ మధ్య మళ్ళీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ, పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుకుంటా, సన్న అడ్లు వేస్తే తప్ప 500 రూపాయల వరకు బోనస్ ఇవ్వము అని చెప్పేసి. అది ఇబ్బందిగా మారే అవకాశాలు లేవా? మీ దగ్గర నారాయణపేట మండలి కావచ్చు, లింగంపేట మండలు, అట్లాగే గాంధారి మండలం కొంత పాటు ఉంటుంది, రామారెడ్డి మండలం ఉంటుంది. ఇదంతా వరి సాగు చేసే ప్రాంతం. ఇప్పుడు వరి సన్న వడ్లు మాత్రమే వేయాలి అంటే అది రోగాలను తట్టుకునే, అంటే చీడపీడలు తట్టుకునేటువంటి కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. దానికి ప్రియారిటీ ఇయ్యరు రైతులు. గత కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే ఆరోపణ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసీఆర్ ఆరోపణ వీళ్ళ మీద వాళ్ళు చేసింది తప్ప. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా, మీ ప్రభుత్వం కూడా సన్న వడ్లు వేస్తే తప్ప 500 రూపాయల బోనస్ ఇవ్వము అన్నారు. అంటే ఇప్పుడు సన్నవడ్లు అనేది మరి నాకంత క్లారిటీ లేదు. సన్నవడ్లు మరి ఆయన సీఎం గారు ఏం మాట్లాడింది నేను చూడలేదు, కానీ బట్ నిన్న అయితే 100% 500 రూపీస్ బోనస్ కూడా తొందరగానే చెప్పినారు ఆయన. దాని మీదనే మళ్ళీ నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నెక్స్ట్ బోనస్ అయితే 100% చేస్తున్నాం అని చెప్పి నేనైతే ఆ స్టేట్మెంట్ చూసిన. మరి దాంట్లో సన్నది దొడ్డు ఉందా అని చెప్పి తెలియదు. లేకపోతే ఉంటే మాకు, ఎందుకంటే మనకి ఎట్లా డిమాండ్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్ గా ఉంటది కదా. నేను కంపల్సరీ సీఎం గారు తీసుకెళ్తాను. ఎందుకంటే ఎస్పెషల్లీ మా కాన్స్టిట్యున్సీ లో తక్కువ కానీ పేద రైతులే కదా, అంత ఎకరం 2 ఎకరాలు ఏదో 100 ఎకరాల నుండి ఎవరు ఉన్నారు మన దగ్గర. అసలు సన్నకారు రైతులే కదా, చిన్నోళ్ళే కదా. ఎక్కడ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారు చాలా తక్కువ. 2.6 మీరు ఆపింది అదే. ఇప్పుడు రైతు బంధు వేయకుండా ఆపిన 2.6% ఉన్న వాళ్ళు పెద్ద రైతులు వాళ్ళు అంతే. అంటే నేను అడిగేది ఎల్ఆర్డి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడతాను. ఎల్ఆర్డి కాన్స్టిట్యూన్సీ అయితే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. మరొక విషయం ఏంటంటే మీ పర్సనల్ లైఫ్కి వస్తే దీనికి సంబంధించి ఇప్పుడు సినిమాలు కానీ, మీరు మిగతా వినోదం కానీ, కార్యక్రమాల సైడ్ ఎప్పుడన్నా టైం ఇస్తారా? అంత టైం ఇక్కడ టైం అస్సలు లేదు. అసలు టైం నేను ఎప్పుడు కూడా అంత పెద్ద వినోదాలకు, మూవీస్, సినిమాలకు అంత పెద్ద అట్రాక్షన్ అయితే ఏమి ఉండదు. ఏదైనా ఫ్యామిలీ టైం ఉంటే పిల్లలతో గడపాలన్న ఆశ తప్ప ఇంకా టైం ఉండదు. నాకు వేరే ఆశలు ఏం లేవు. రాజకీయాల వైపు ఎట్లా వచ్చిన రాజకీయాలు ఏంటంటే మా ఫాదర్ టీచర్ ఉన్నప్పటి నుంచి ఆయన కొద్దిగా సేవాభావం ఎక్కువ. ఇప్పుడు కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఆయన కూడా నేను అమెరికా ఉన్నప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా బాగా తొందరనే ఎర్లీ ఏజ్ ఆఫ్ మై లైఫ్ లో సక్సెస్ దొరికింది నాకు. సో బాగుంటుంది, దయవల్ల అందరి దయవల్ల దొరికింది. సో అప్పుడు నేను చిన్న అంబులెన్స్ లో అవి పెట్టామని, అప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ అయింది. తర్వాత నేను ఈ 2001 నుంచే చాలా మందికి ఏం లేదు అసలు, ఆయనకి అస్సలు సంబంధం లేదు. ఏ రోజు రాజకీయ కుటుంబాల మధ్య, అంటే మీ పిల్లలు నేను బాగా ఇష్టపడతారని, బాగా మీ బాబు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అని, ఈ బాగా మీ మధ్య కొంచెం క్లోజ్ రిలేషన్షిప్ అంటే బాగా అఫెక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితులలో ఎట్లా ఉంటారు మీరు? ఎట్లా గడుపుతారు? ఇప్పుడు పార్టీ వేరు వేరు, మీరిద్దరు పార్టీ వేరు వేరే అదైతుంది. కుటుంబంలో అయితే అఫెక్షన్ మాత్రం డెఫినెట్ గా ఆయనకి మా పిల్లల మీద బాగుంటది, బాగుంటది. వాళ్ళ కూడా అంటే ఉంటుంది, సేమ్ ఉంటుంది. అందరు కలిసి బాగుంటారు. అయితే ఒకటేంటంటే కలిసినప్పుడు మాత్రం రాజకీయం మాట్లాడతాను. నేనైతే మాట్లాడు, ఒకవేళ టాపిక్ ఏదైనా వచ్చినా గానీ
రాజకీయం మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా మీరు? లేదా నేను అసలు చర్చ లేదు. అట్లాంటి చర్చ లేదు, అట్లాంటి టాపిక్ లేదు. నేను 5 సంవత్సరాలు కూడా మన ఎల్లారెడ్డిలో తిరిగినప్పుడు కూడా మమతా గారికి వెళ్ళిపోతాడు, మమతం కలిసిపోతాడు, టీఆర్ఎస్ లో వెళ్ళిపోతాడు, ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ కి మొత్తం సపోర్ట్ చేస్తాడు. తెలంగాణలో ఒక 8 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్న దాంతో ఆ ప్రచారం జరిగింది. జరిగింది. నేను కూడా అనుకున్నాను కాలమే సమాధానం చెప్తే. నేను ఎప్పుడైనా ఏమైనా విమర్శిస్తే నేను మళ్ళా విమర్శ చేయను. ఎందుకంటే అది విధినాయుడు కాకుండా తదినాడు తెలుస్తాను మన పెద్ద. ఒక టాపిక్ కూడా వచ్చింది మీది మదన్ మోహన్ రావు అంటే కల్వకుంట్ల కల్వకుంట్లగా అయితే ఇక్కడ సర్నేమ్ ఎక్కువ, అందుకే వాళ్ళ పేరు తీసుకోవద్దన్న ఉద్దేశంతో సర్నేమ్ అనేది యూజ్ చేయరు, పూర్తి చెప్పారని చెప్పేసి ఒకటి. లేదు, నేను ఎప్పుడు మదన్ మోహన్ అనే పోయినా కనుక నేను మదన్ మోహన్. ఇప్పుడు నాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ రిలీజియస్ ఫీలింగ్ కానీ ఎప్పుడు ఉంటుంది. మీరు ఇప్పటికి కూడా మీరు కార్యకర్తలు కూడా తెలుసుకోండి, నా దగ్గర అందరు క్యాస్ట్లు ఉంటారు, అన్ని రిలీజియన్ ఉంటుంది. నేను ఒక క్యాస్ట్ను ప్రమోట్ చేయడము, నేను ఎప్పుడు ప్రమోట్ చేసేది ఏంటంటే ఎవరైతే పని చేస్తుందో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశం తప్ప. మీ దగ్గర ఎస్టీ పిల్లలు ఉంటారు, నాతో తిరుగుతారు, ఎస్టీతోనే తిరుగుతాను నేను, ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మీకు. మన బాగా అటాచ్మెంట్ ఉంటుంది. బీసీలతో తిరుగుతాను, ఎస్సీల పిల్లలు చాలా ఉన్నారు. ఇప్పుడు మన నారెడ్డిపేటలో లక్ష్మణ్ ఠాగూర్ నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం, బాగా క్లోజ్ ఉంటాడు, ఎస్సీ పిల్లాడు. నేను ఈ రోజు కూడా ఆ పిల్లాడు ఎస్సీ అని ఎప్పుడు ఉంటుంది, రాత్రిపూట ఫోన్ చేస్తాడు. మా ఎస్టీలు ఉన్నారు, బామన్ సురేష్, వీళ్ళంతా సర్దార్ నాయక్, సర్దార్, వీళ్ళంతా నేనంటే డయాడ్ ఫ్యాన్స్. వీళ్ళంతా చాలా మంది ఇలా నాకు పార్లమెంట్ వైజ్ గా 10,000 మంది డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీకు నేను జస్ట్ నన్ను కలవడానికి వాళ్ళు ఇష్టపడతారు అంతే. నా నుంచి పాపం వాళ్ళు ఏ రోజు కూడా నేను ఏదైనా డబ్బులు ఇస్తున్నావు అదే ఆశించి కూడా ఇస్తలేదు. అంటే వాళ్ళందరూ మీ గెలుపు, మీ విజయం పట్ల మా అమ్మగారి నుంచి రెస్పాన్స్ ఎట్లా రియాక్ట్ అయింది ఆయన? అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నేను బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, రాజకీయం అనేది కొద్దిగా కష్టము అది అని వాళ్ళ ఆలోచన. కానీ మన గమ్యము, మన కాన్సెప్ట్ అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ కి రాజకీయం కూడా డిఫరెంట్ అని చాలా మంది మనవాళ్ళు కూడా అనుకున్నారు. అయితే నేను 100% ఇంట్లో మా ఫ్యామిలీ వైఫ్ కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయం రావడం. యోగా మాస్టర్ అనుకుంటాం మేడం వాళ్ళంతా యోగా నాతో పాటు నా చుట్టూ మా ఫ్యామిలీ అందరు కూడా వాళ్ళంతా ఎవరు కూడా రాజకీయంలో లేరు. నా బ్రదర్ కానీ నాకు దగ్గర ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కూడా, మీకు చూడండి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా, ఈ రోజు చూడండి మీరు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నా కజిన్స్ కానీ, మా తమ్ముడు కానీ, మా బ్రదర్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. బేసికల్ గా వాళ్ళకి ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేదు. రాజకీయం వచ్చాడు, ఎస్ఐకి ఫోన్ చేసాడు, సిఐకి ఫోన్ చేసాడు. మా ఫ్యామిలీ నుంచి మీరు అబ్జర్వ్ చేసింటారు, 5 నెలల మా పరిపాలన ఏ రోజు కూడా ఎవరు కూడా బయట మీరు రిజెక్ట్ చేసిన పరిస్థితి చూసిన. నాన్నగారు కూడా చెప్తే కూడా నేను కొన్ని కాదంటే ఆయన ఖచ్చితంగా చెప్పాను, ఎందుకంటే ఇది కాదు అని. ఎందుకంటే మనం అన్యాయం ఇప్పుడు వేరే, నేను అడిగేది ఒకటే మీ ద్వారా నేను చెప్పదలుచుకుందంటే, ఇంగ్లీష్ లో ఇట్స్ కాల్డ్ డిఫరెన్షియేటర్ అంటారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కార్పొరేట్ సిఇఓ ఉన్నప్పుడు యూ హాట్ బి డిఫరెన్షియేటర్. అంటే నీలో ఉన్న ప్రత్యేకత ఏంది, నువ్వు నీ కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, నీ కంపెనీ ఎందుకు చేయాలి, నీ దగ్గర ఎందుకు పని చేయాలా, ఏజెంట్ 23 ఎందుకు బాలాజీ గారి దగ్గర ఎందుకు పని చేయాలా, వేరే మీడియాలో నేను ఎందుకు పని చేయలేను, డిఫరెన్షియేటర్ మనం తీసుకురావాలి. నేను ఎమ్మెల్యే ఉన్నాను, వేరే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంతమంది 5 years ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంది? నేను వాళ్ళ డిఫరెన్స్ అనేది చూస్తాం. మీ కాన్సెన్స్ లోకి పరిధిలోకి రావడానికి కూడా చాలా మంది వెనక ముందు అవుతున్నట్టుగా. అంటే ఎందుకు ముందంటే, ఇప్పుడు నేను ఒక వన్ లీడర్షిప్ బిలీవ్ చేస్తాను. ఇప్పుడు వన్ లీడర్షిప్ ఇంట్లో నాకేం కోపం ఉండదు, నేను సాఫ్ట్వేర్, నేను గౌరవం ఇస్తున్నాను అంతే. నాకు నా పనికి గౌరవం ఇస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చోండి మండల అధ్యక్షులను పిలిచేసి చాలా మంది ఎమ్మెల్యేస్ ఏం చేసిండ్రు, మీరు ఈ పని చేయండి అని చెప్పేసి ఎలక్షన్లు పంపించేస్తారు, ఎంపీ ఎలక్షన్. అదే జరిగేది. మీరు నాకంటే ఎక్కువ మీకు రాజకీయంగా ఉంది, 40 సంవత్సరాల నుంచి నాలాంటి లీడర్లు ఎందరో మీరు చూసింది, ఎందరో మంది మీరు ఇంటర్వ్యూ చేసి మీరు అట్లాంటి ఎందరో మందిని చూసి, ఎందరో మంది మీ కింద వచ్చారు, మీ కింద పోయినరు. బట్ జరిగేది వ్యవస్థ ఏంది, ట్రెడిషనల్ వ్యవస్థ ఏంది, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది చేయి ఎంపీ ఎలక్షన్ లో ఎవరు కూడా పనిచేయరు, బయటకు రారు. తక్కువ. బట్ నేనేం చేసిన ఇప్పుడు నేను కూర్చోండి వాళ్ళు పని చేయమంటే తప్పది. నేనే ఎండలో తిరిగింది అనుకోండి,
కొందరికి అంటారు పెట్రోల్కి ఇవ్వలేదు, పెట్రోల్కి ఇచ్చిండ్రు. అదే పెట్రోల్ విషయం కాదు అక్కడ. పార్టీ ఫండ్ ఏం రాలేదా? పార్టీ ఫండ్ ఏమొచ్చింది? పార్టీ ఫండ్ నేను అసలు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ రోజు నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు నామినేషన్ కాలేదు, అసలు ఎలక్షన్ మూమెంట్ లేదు. ఈవెన్ మీరు సురేష్ శెట్కర్ గారు ఫోన్ చేశారు, కానీ సురేష్ శెట్కర్ గారు షాక్ తిన్నారు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే. నేను పిలిచి 7 నియోజకవర్గాల్లో ఒక పోటీ అయితే కనిపించింది, ఎవరు మెజారిటీ వాళ్ళకి కనిపించింది దాదాపు, కానీ మీరేమో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి ప్రచారం చేసుకున్న పరిస్థితి. నేను గ్రౌండ్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు మీకు లింగంపేటలో కూడా కార్యకర్తల మీటింగ్ 6,000 మంది వచ్చారు. ఆ రోజు చికెన్ గిట్ల అందరు పెట్టి భోజనం ఫుల్ గా పెట్టేసిన. ఆ రోజు April 6th రోజు. అసలు ఇంకా అప్పటికి నామినేషన్ April 24th, నామినేషన్ April 24కి ఎంతో అయింది నామినేషన్. నేను April 6కే జనరల్ గా అయితే నామినేషన్ తర్వాత అట్లా మీటింగ్లు పెడతారు. ఎందుకంటే నేను ఎంపీగా పోటీ చేసిన కనుక నాకు తెలుసు. నామినేషన్ కంటే ముందు ఎప్పుడో నేను కార్యకర్తలు మొత్తం అందరి కార్యకర్తలు లింగంపేటలో పెట్టి పెద్ద DPR ఫంక్షన్లు పెట్టి అందరికి 6,000 మందికి భోజనాలు పెట్టి చికెన్ తో బట్టి అందరికి పెట్టి అందరికి తినిపించి మాట్లాడి ఒక మూమెంట్ తీసుకొచ్చిన. మళ్ళీ తర్వాత మండల వైజ్ మీటింగ్స్ పెట్టిన. మళ్ళీ ఎందుకు మండల వైజ్ మీటింగ్ పెట్టినా, అందరూ మండల పేదోళ్ళు మా దాంట్లో. రంగారెడ్డి నుంచి మీకు నారాయణపేట రావాలన్నా లింగంపేట రావాలన్నా వాళ్ళకి 100 రూపీస్ బైక్ పెట్రోల్ అవుతుంది. అది కూడా ఇంత ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి నేను రామారెడ్డి మండలికి పోయి నేనే వెళ్ళి నేనే అక్కడ మీటింగ్ పెట్టచ్చు. మళ్ళీ తాడకు పోయి నేనే పెట్టినా. కనుక వాళ్ళకి ఇబ్బంది కాకూడదని ఏ మండలంకి ఆ మండలం పెట్టుకుని ఒక జోష్ తీసుకొచ్చిన వాళ్ళకి. తర్వాత ఏంది, నేను ఎప్పుడు ఆలోచిస్తుండే ఎట్లా వీళ్ళకి దగ్గర కావాలా. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంతసేపు మనం ఈ కార్యక్రమంలో ఉంటాం, అభివృద్ధి కార్యక్రమంలో ఉంటాం, మరి ఎప్పుడు కార్యకర్త మనం దగ్గర అవుతాం. ఈ రోజు మనం వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడబట్టి కదా ఈ రోజు మనం ఈ కుర్చీలో కూర్చున్నామని నేను ఆ బైక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా నాలంతా బైక్లు తిరగలే. అది కూడా బుల్లెట్ వేసుకుని తిరిగినా, నార్మల్ బైక్ కూడా తిరగలేదు. కొత్త టెంట్ క్రియేట్ చేసిన. అంటే బుల్లెట్ వేసుకుంటే మా పిల్లలకి ఫుల్ జోష్ ఇచ్చింది. వాళ్ళ నాయకుడు మాట్లాడుకుంటూ వాళ్ళు నాతో పాటు నాకు వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్. కొందరైతే తీసుకుపోన్నా నువ్వే తీసుకుపోతున్నారు గిఫ్ట్. ఇప్పుడు నాకు నిజంగా నేను కూడా బుల్లెట్ కొనుక్కుందాం అని చూస్తున్నా. కార్లో ఇప్పుడు ఏం మజా వస్తుంది, నాకు బుల్లెటే మజా వస్తుంది. దాదాపు నేను చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు గారు కూడా కొన్ని చోట్ల తిరిగిన బుల్లెట్ మీద బైక్ల మీద తిరిగినారు. మరి ఇంకొక టాపిక్ గుర్తొచ్చింది వాస్తవమే. అసెంబ్లీలో మీరు హరీష్ రావు గారిని దాదాపుగా ఆయన ట్రబుల్ షూటర్ అని, సీనియర్ ఎమ్మెల్యే అని ఏదో ఆయనతో మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మొట్టమొదలు అసెంబ్లీలో అడుగు పెట్టగానే హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేసింది? అంటే ఫోకస్ ఎందుకు అట్లా పెట్టారు? అంటే అందరి దృష్టి మరల్చడం కోసమా, లేకపోతే మరి అట్లా దారుణంగా మాట్లాడింది? 100% మాట్లాడతారు. ఈ రోజు కూడా హరీష్ మాట్లాడతారు. ఆ రోజు ఏమైందంటే నాకు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రమాణ స్వీకారం అయింది మాది అసెంబ్లీ ఎమ్మెల్యేస్ది. నెక్స్ట్ మార్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది, అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు అందరం ప్రమాణ స్వీకారం, నేను కొత్త ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినాం, అయిపోయింది. తెల్లారి మాకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు బడ్జెట్ గురించి తీసుకెళ్తున్నారు. నాకు సాయంత్రము శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తర్జన భర్జన చేస్తున్నారు, ఎవరు ఫస్ట్ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడాలి బడ్జెట్ గురించి. టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడు అని చెప్పిండు. అరే అన్న ఏం మాట్లాడాలంటే, లేదు బడ్జెట్ గురించి మాట్లాడాలి, నువ్వేం మాట్లాడుతూ మాట్లాడాను. నేను సీఎం గారిని అడుగుతాను, సీఎం గారు కూడా లేదు మదన్ మాట్లాడిపోయామని. మీరు ఆ రోజు చూసిన ఫస్ట్ ఎమ్మెల్యే నేను, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యేను ఫస్ట్ నాకే ఇచ్చారు. మాట్లాడలేదు, ఫస్ట్ నాకే ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత ఆయనకి 30 నిమిషాలు టైం ఇచ్చారు. 30 నిమిషాలు ఆల్రెడీ ఎజెండా వచ్చేసింది. నేను నాకు 10:30కి ఆయనకు 10 కానీ. సో ఇప్పుడు 10 to 10:30 మాట్లాడినావు, మాట్లాడి కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాడు. నా టైం మొత్తం తీసేసుకున్నాడు. అప్పటికే 11 అయిపోయింది, 11:30 అయింది. 1.5 hour మాట్లాడాడు. నాకు నువ్వు టైం వెళ్తే నా టైం వస్తలేడు, ఎంతసేపు మాట్లాడితే కూర్చోమంటున్నాడు. నేనేమన్నా అదే కదా, నీకు 10 ఏళ్ళు నువ్వు మంత్రిగా పని చేసినావు, నీకు 10 నిమిషాలు ఓపిక లేకపోతే కొత్తగా వచ్చిన ఒక అసెంబ్లీ వ్యక్తి నేను కూర్చో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను మాట్లాడి. ఇప్పుడు ఆయన చాలా మంది ఉన్నాడంట మనం నన్ను గట్టిగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నేను కూడా ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, వాట్ ఇస్ ద బిగ్ డీల్. నువ్వు 2 సార్లు 4 సార్లు ఎక్కువ గెలిచినావు అంతే, బట్ ఐ హావ్ రైట్ టు టాక్. ఇప్పుడు నేను వీఆర్ ద మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ మెంబర్. సో ద పీపుల్ హావ్ గివెన్ మ్యాండేట్ ఫ్రమ్ ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ. ఐ హావ్ రైట్. నీకు ఎంత రైట్ ఉందో నాకు అంత రైట్ ఉంది. నీకు 30 minutes ఇస్తే నాకు 30 minutes గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ ఇచ్చినప్పుడు నువ్వు అనువు మాట్లాడితే మీదే ప్రత్యేకించి దబాయించుడు, దొరతనం తీసుకొచ్చి చూపిస్తే ఎవడు నెట్టాడు అని చెప్పి నువ్వు విను, నేను చెప్పేది విను అని చెప్పి నేను మాట్లాడాను. విన్నాను. నేను 45 minutes మాట్లాడినా. 40 minutes లో ఒక్క సెకండ్ కూడా నేను ఒక్క డేటా మీరు తీసి చూడండి, యూట్యూబ్ లో ఉంటది.
నేను వన్ వర్డ్ కూడా తప్పు మాట్లాడలే. నేను డేటాతో సహా ప్రజెంట్ చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. అందులో ప్రధానంగా అయితే మీ ప్రభుత్వంకి ఇబ్బంది కలిగింది కావచ్చు. మీరు మెగా కృష్ణారెడ్డిని మీరు పాయింట్ అవుట్ చేసి 50,000 రూపాయలు తీసుకుని పాయింట్ అవుట్ చేసినారు. ప్రభుత్వం ఇబ్బంది అయిందా ఇబ్బంది కాలేదు, కానీ నేను ప్రజా వినియోగం దుర్వినియోగం అయిందని మాట్లాడిన ప్రజల గురించి ఇప్పటికీ యాక్షన్ అయితే లేదు దానిపై. నేను అనేది ఏంటంటే మూడు సంస్థలు మొత్తం పబ్లిక్ ధనం దోసుకుపోయినప్పుడు, ఇప్పుడు మొనోపోలి అంటారు అమెరికాలో. మొనోపోలి ఎప్పుడైతే AT&T సంస్థ టెలికాం మొనోపోలి అయింది. AT&T మొనోపోలి అయితే దాన్ని డివైడ్ చేసి 4 కంపెనీస్ తయారు చేశారు. అట్లాంటిది ఒక కంపెనీ మొనోపోలి అయినప్పుడు విచ్ ఇస్ డేంజరస్ టు డెమోక్రసీ. అయితే ఒక్క చిన్న విషయం అన్న, ఇక్కడ ఏంటి అంటే ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలను ప్రజలు గమనిస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నుండి దూరంగా వెళితే అప్రతిష్ట వస్తుందనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి పదే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపించినటువంటి క్రమంలో ఎందుకు దానిపైన విచారణకు ఎందుకు ముందుకు పోలేని పరిస్థితి ఉంది? మీరు అన్నట్టుగానే మీరు పాయింట్లు ఏమనెత్తింది వాస్తవంగా వాళ్ళు ఎవరు ఎల్ఎన్టీ అని మాట్లాడిన మెగా కృష్ణారెడ్డిని మీరు ఫోకస్ చేశారు. ఇంత దారుణంగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. 19, 20, 21 పిల్లలు, 22 పిల్లలలో 21 పిల్లల యొక్క సబ్స్ట్రక్చర్స్ 2గా చీలిపోయింది. ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి కూడా అక్కడ చూపించిన క్రమంలో ఇప్పటి వరకు ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వం. అంటే ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకున్నారంటే ఆల్రెడీ సిట్టింగ్ జడ్జితో వేస్తా అని చెప్పి సీఎం రేవంత్ చెప్పిండ్రు, మీరు చూసింది కదా. సో డెఫినెట్ గా ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది కదా. మీకు ఎక్కడ టైం అంటే టైం కూడా రాజకీయంకి వచ్చేసింది కదా. మళ్ళీ సీట్లు గెలిపించుకోవాలని సీఎం గారు అందరు బిజీ అయిపోయారు కదా. ఇప్పుడు మీకు 100% అది అప్పుడు చెప్పింది కదా సీఎం, ఇది ఓన్లీ ట్రైలర్ అని చెప్పింది కదా అసలు గారు. సినిమా ఉంటది అని చెప్పి 100% ఉండవచ్చు. నేను కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతాను సార్. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ఎల్లారెడ్డి సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, మీరు అన్నట్టుగా విద్యా వైద్యం మీద కూడా మీరు తప్పకుండా రాష్ట్రంలో